అందరికీ శుభ సాయంత్రం అండి. ముందుగా మన ఆది గురువు అయినటువంటి ఇంపాక్ట్ ఫౌండర్ డాక్టర్ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి, మన గురువైనటువంటి రీజనల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ పెరుమన్ల గారికి, మరియు నాకు సపోర్ట్ చేస్తున్న టీం అందరికీ, ప్రతిరోజు ఇక్కడికి వచ్చి మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నటువంటి స్పీకర్స్కి, ఇక్కడ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 210 బ్యాచ్ ట్రైన్ ద 10 వర్క్షాప్కి అందరికీ స్వాగతం సుస్వాగతం. రోజులాగే ఈ రోజు కూడా ఒక అద్భుతమైన కొటేషన్తో స్టార్ట్ చేసుకుందాం. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. మేడం అన్మ్యూట్ చేసుకోండి. సత్య మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఎల్ఐసి అడ్వైజర్ మరియు ఫ్యాషన్ డిజైనర్, ఇంపాక్ట్ లో TTTWS 48 బార్ సర్టిఫైడ్ ట్రైనర్, ఎన్నో బ్యాచ్లకు మెంటర్ గా కోఆర్డినేటర్ గా వర్క్ చేశారు. మరియు అంతేకాక ఈపీఎస్ యంగ్ మైండ్స్ కి ఇన్ఛార్జ్ గా కూడా వర్క్ చేశారు. కాన్వా డిజైనింగ్ ఎక్స్పర్ట్, వీడియో ఎడిటింగ్ ఎక్స్పర్ట్ కూడా, ఐసిఐఎస్ నేషనల్ బోర్డ్ ఆఫీస్ బేరర్ గా కూడా ఉన్నారు. వారెవరూ కాదండి, మన మమతా మేడం. వెల్కమ్ మ్యామ్, డిజిటల్ డయాస్ ఈస్ యువర్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. ఇంపాక్ట్ కుటుంబ సభ్యులందరికీ శుభ సాయంత్రం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, సరిత మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ఎండి 210 బ్యాచ్. సో ముందుగా గత 28 సంవత్సరాలుగా నిర్విరామంగా నిస్వార్థంగా సేవలు అందిస్తున్న మన ఇంపాక్ట్ గురువు అయిన డాక్టర్ శ్రీ గంపా నాగేశ్వరరావు సారికి హృదయపూర్వక ధన్యవాదాలు, పాదాభివందనం. అలాగే నవభారత నిర్మాణానికి రాళ్ళెత్తే కూలీల్లో నేను ఒక కూలీనంటూ మన వెనుకుండి నడిపిస్తున్న రీజనల్ ప్రెసిడెంట్ అయిన శ్రీనివాస్ పెరుమల సారికి శుభ సాయంత్రం, ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ బ్యాచ్ కి కో ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న స్వాతి గారికి, సాయి కిరణ్ గారికి, అలాగే మెంటర్స్ పాత్ర అనేది చాలా కీలకమైందండి. సో వాళ్ళ బ్యాక్ ఎండ్ వర్క్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్క మెంటర్ కి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, శుభ సాయంత్రం. అంతేకాకుండా ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరాలనే లక్ష్యంతో అద్భుతంగా ఈ కుటుంబంలోకి అడుగు పెట్టి 10వ రోజుకు వచ్చేసిన మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభ సాయంత్రం. ఈ రోజు సెషన్ మీరు ఆల్రెడీ చూశారు. ఎవరైనా చాట్ బాక్స్ లో టైప్ చేస్తారా ఈ రోజు సెషన్ ఏంటి? ఈరోజు నాతో మీరు డైరెక్ట్ గా కాకుండా చాట్ బాక్స్ లో మాట్లాడాల్సి ఉంటుంది. ఎస్ అండి, క్యాన్వా పోస్టర్ మేకింగ్, క్యాన్వా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి నేను పోస్టర్ మేకింగ్ అనే ఉంది మనకి పోస్టర్ లో, క్యాన్వా అని మీరు చెప్తున్నారు. అంటే పోస్టర్ మేకింగ్ క్యాన్వాలోనే చేయాలా? ఎస్ అండి, పోస్టర్ మేకింగ్ క్యాన్వాలోనే చేయాలి. మరి పోస్టర్ మేకింగ్ లో ఇక్కడ ఇప్పుడు ఈ కుటుంబంలో జాయిన్ అయిన వాళ్ళందరూ ఎలాంటి ప్లాట్ఫామ్ నుంచి వచ్చారు? అంటే మీరేంటి టీచర్సా, లేకపోతే హోమ్ మేకర్సా, లేకపోతే బిజినెసా? మీరు మీ మీ ప్రొఫెషన్ ఏంటి? మీ బిజినెస్ ఏంటి? మీ ప్రొఫెషన్ ఏంటి? ఒకసారి చాట్ బాక్స్ లో టైప్ చేయొచ్చు. టీచర్, టీచింగ్. ఎస్, టీచర్స్ ఎక్కువ ఉన్నారండి. రియల్ ఎస్టేట్, సూపర్ అండి. రియల్ ఎస్టేట్ బిజినెస్, ట్రైనర్, గౌట్ ఎంప్లాయ్, వెల్నెస్ కోచ్, సిఇఓ, జాబ్, బ్యాంక్ ఎంప్లాయ్, హోమ్ మేకర్, బిజినెస్. ఏ సూపర్ అండి, చాలా స్పీడ్ ఉన్నారండి మీరు. అకౌంట్స్, జాబ్. ఓకే ఓకే అండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీకు ఫస్ట్ టైం క్యాన్వా అనేది ఈ పోస్టర్ మేకింగ్ నాకు ఫస్ట్ టైం అన్న వాళ్ళు ఎఫ్ అని టైప్ చేయండి. ఎఫ్, నాకు ఫస్ట్ టైం అని అనుకున్న వాళ్ళు ఎఫ్ అని టైప్ చేయండి. ఎస్, అవసరం అంటారా? మరి ఒక ట్రైనర్ గా మనం ఏదో పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ కోసం అని వచ్చేసాము, లేకపోతే ఏదో స్కిల్స్ నేర్చుకుందామని వచ్చాము. పోస్టర్ మేకింగ్ అనేది నీడ్ ఉందంటారా? మస్ట్. ఎస్ ఎస్, సూపర్ అండి, సూపర్. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ ఈ మెసేజ్ల వర్షము సెషన్ వరకు, చివరి వరకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాట్ బాక్స్ లోనే మనం మాట్లాడుకునేది ఉంటుంది.
దయచేసి నేను సెషన్ చెప్పేటప్పుడు నోట్ చేసుకోండి. ఆల్రెడీ మీరు ఎలాగో ప్రతిరోజు నోట్ చేసుకుంటూ ఉంటారు. నాతో పాటు ప్రాక్టీస్ అనేది చేయకండి. ఎందుకంటే నోట్ చేసుకుంటూ ఉంటుంటే మీకు తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే నేను చివరిలో డౌట్స్ అనేది తీసుకుంటాను. సో ప్రెసెంట్ అయితే క్యాన్వా యాప్ ఎంతమంది ఇన్స్టాల్ చేసుకున్నారు? మీకు ఆల్రెడీ తెలుసా అండి? ఇన్స్టాల్ చేసుకోవాలి చెప్పారా క్యాన్వా యాప్? ఎస్. ఇంకా ఇన్స్టాల్ చేసుకుని వాళ్ళు ఉంటే దయచేసి ప్లే స్టోర్కి వెళ్ళండి. క్యాన్వా యాప్ మొబైల్లో డౌన్లోడ్ చేసుకునే వాళ్ళకి క్యాన్వా అని టైప్ చేయండి. క్యాన్వా అని టైప్ చేస్తే మీకు వచ్చేస్తుంది. అక్కడ మీరు రెగ్యులర్ గా యూజ్ చేసే మెయిల్ ఐడి ఇవ్వండి. రెగ్యులర్ గా యూజ్ చేసే, ఇది ఇన్స్టాల్ చేసుకొని వారి కోసం అండి. రెగ్యులర్ గా యూజ్ చేసే మెయిల్ ఐడి ఇవ్వండి. మీ మెయిల్ కి ఒక కోడ్ వస్తుంది, వెరిఫికేషన్ కోడ్ అనేది. ఆ కోడ్ ఎంటర్ చేసేస్తే మీకు క్యాన్వా యాప్ యాక్సెస్ అనేది వచ్చేస్తుంది. ల్యాప్టాప్ లో కానీ డెస్క్టాప్ లో యూజ్ చేసే వాళ్ళకండి క్యాన్వా యాప్ వచ్చేసి canva.com అని టైప్ చేయండి. .com అని టైప్ చేస్తే సేమ్ మీరు మొబైల్లో ఏ మెయిల్ ఐడితో లాగిన్ అవుతారో సేమ్ అక్కడ కూడా అదే మెయిల్ ఐడి ఇచ్చారనుకోండి, అక్కడ కూడా మీ మొబైల్ కి లేదా మీ మెయిల్ కి ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది. సో దాని ద్వారా మీరు యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా సెషన్ లోకి వెళ్దాం. సెషన్ లోకి వెళ్లే ముందు ఒక మాట అండి, ఈ రోజు సెషన్ అనేది టెక్నికల్ సంబంధించింది కాబట్టి కొంచెము అర్థం కానట్టుగా ఉంటుంది. బట్ ప్రతిదీ నోట్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే చివరిలో తీసుకుందాము. ఇక ఆలస్యం చేయకుండా సెషన్ లోకి వెళ్ళిపోదాం. ఎస్, రెడీ అండి? రెడీ అయితే ఎస్ అని టైప్ చేయండి. వావ్, రెడీ అందరూ? ఎస్. క్యాన్వా. ఈ క్యాన్వా యాప్ అనేది ఇలా ఉంటుందండి. కొత్తగా ఫస్ట్ టైం క్యాన్వా అనేది చూసే వాళ్ళ కోసం అండి నేను రౌండప్ చేశాను. ఇది క్యాన్వా అన్నమాట. నెక్స్ట్ యాప్ లోకి వెళ్ళాక ఇక్కడ మనము హోమ్ పేజ్ అనేది వచ్చేస్తుందండి. యాప్ లో హోమ్ పేజ్ అనేది వచ్చేస్తుంది. వచ్చేసాక ఇక్కడ మనకి ఒక డిఫరెన్స్ ఉంటుందండి. పెయిడ్ వర్షన్ ఒకటి ఉంటుంది, ఫ్రీ వర్షన్ అనేది ఒకటి ఉంటుంది. ఫ్రీ వర్షన్ అనేది ఒకటి ఉంటుంది, పెయిడ్ వర్షన్ అనేది ఒకటి ఉంటుంది. మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఫ్రీ వర్షన్ లో అయితే కొన్ని వరకే యూజ్ చేసుకోవచ్చు అండి, కొన్ని లిమిటెడ్ వరకే యూజ్ చేసుకోవచ్చు. అదే పెయిడ్ వర్షన్ అయితే అన్లిమిటెడ్ అన్నమాట. మీరు యూజ్ చేసే టెంప్లెట్స్ కానీ లేకపోతే ఏవైనా డిజైన్స్ కానీ లేకపోతే ఎవ్రీథింగ్ మీరు ఏదైనా సరే చేసుకోవాలంటే అన్లిమిటెడ్ గా చేసుకోవాలంటే పెయిడ్ వర్షన్. పెయిడ్ వర్షన్ లో మనకి చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. బల్క్ లో సర్టిఫికేట్స్ క్రియేట్ చేయాలన్నా లేకపోతే బీజీ రిమూవ్ చేయాలన్నా కూడా ఇలాంటి డిఫరెంట్ ఏఐ టూల్స్ కూడా ఉన్నాయండి. క్యాన్వాలో ఏఐ టూల్స్ కూడా ఉన్నాయి. సో సింగిల్ క్లిక్ తో మనకు కావాల్సిన కంటెంట్ ని మనం తీసుకోవాలన్నా కూడా ఇలాంటి డిఫరెంట్ టూల్స్ అన్ని మనకి పెయిడ్ వర్షన్ లో యూజ్ అవుతుంది. ఈ క్యాన్వా మీదని మనము అమౌంట్ ఎర్న్ చేయాలి, నేను దీని మీద డిపెండ్ అవుతాను, దీని మీదే కావాలనుకుంటే మనము దీన్ని అమౌంట్ గా మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే దీన్ని మనం ఏం చేసుకోవచ్చు అంటే పెయిడ్ వర్షన్ అనేది తీసుకోవచ్చు. మరి ఇప్పుడు మనం బిగినింగ్ లో ఉన్నాం, బిగినర్స్ కాబట్టి మనము ప్రాక్టీస్ కోసము పెయిడ్ వర్షన్ కాకుండా ఫ్రీ వర్షన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఆ డిఫరెన్స్ అనేది ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ హోమ్ పేజ్ వచ్చేసాక నేను ఒకసారి ఆల్రెడీ నేను పెయిడ్ వర్షన్ అనేది యూజ్ చేస్తున్నానండి. పెయిడ్ వర్షన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను ఒకసారి మీకు పెయిడ్ కి ఫ్రీకి తేడా చూపిస్తాను. ఇక్కడ నేను వచ్చేసి ఇప్పుడు పెయిడ్ వర్షన్ నుంచి బయటకు వచ్చేస్తున్నాను. ఎస్. మరి క్యాన్వాలో ఏమేమి చేసుకోవచ్చు? క్యాన్వాలో బిజినెస్ కార్డ్ చేసుకోవచ్చు. డిజిటల్ గా మన బిజినెస్ కార్డ్ మనం రెడీ చేసుకోవచ్చు. ఫ్లెక్సీలు, బ్యానర్స్ రెడీ చేసుకోవచ్చు. వీడియోలు క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ పోస్ట్. ఇక్కడ మనకు అద్భుతమైన విషయం ఏంటంటే మీకు సైజెస్ తో పని లేదండి. ఇన్స్టాగ్రామ్ లో కానీ సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఫేస్బుక్ లో కానీ మీరు ఎక్కడైనా సరే ఏదైనా పోస్ట్ చేయాలి, పోస్టర్ కానీ వీడియో కానీ ఏదైనా పోస్ట్ చేయాలంటే ఆటోమేటిక్ గా ఇన్బిల్ట్ గా క్యాన్వా అనేది ప్రొవైడ్ చేస్తుందండి. అక్కడ మనం స్పెషల్ గా డిజైన్ చేసుకోవాలనుకుంటే మాత్రం సైజ్ అనేది కస్టమైజ్ చేసుకోవచ్చు. బట్ ఇన్బిల్ట్ గా మనకి ఇన్స్టాగ్రామ్ లో కానీ సోషల్ మీడియాలో కానీ ట్విట్టర్ లో కానీ లేకపోతే ఎక్కడైనా సరే సైజ్ అనేది ఇన్బిల్ట్ గా మన క్యాన్వా ఇచ్చేస్తుంది. మరి ఇక్కడ నెక్స్ట్ నేను మీకు పెయిడ్ వర్షన్ కి ప్రో వర్షన్ కి తేడా చూపిస్తాను అన్నాను కదా. ఇప్పుడు నేను నాది నేను చేంజ్ అయిపోయాను. ఇక్కడ
ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ అప్గ్రేడ్ టు క్యాన్వా ప్రో అని వస్తుంది. ఇక్కడ అంటే ప్రో తీసుకోమని చెప్తుంది నాకు. ఇక్కడ మీకు ఈ క్రౌన్ సింబల్ కనిపిస్తుందండి, గోల్డ్ కలర్ లో క్రౌన్ సింబల్. ఈ క్రౌన్ సింబల్ ఉంది అంటే అది పెయిడ్ వర్షన్ లో లేవు, మనం ఫ్రీ వర్షన్ యూజ్ చేస్తున్నాం. ఒకసారి నేను సెర్చ్ బార్ లో బిజినెస్ కార్డ్స్ అని టైప్ చేస్తున్నాను. బిజినెస్ కార్డ్స్ సెర్చ్ బార్ లో నేనేం లేదండి, హోమ్ పేజీలోకి వెళ్ళి బిజినెస్ కార్డ్స్ అని టైప్ చేశాను. టైప్ చేశాక ఇక్కడ మనకి ఇక్కడ చాలా బిజినెస్ కార్డ్స్ వస్తాయి. 18,000 ప్లస్ బిజినెస్ కార్డ్స్ అనేది ఉండాలి. 18,000 ప్లస్ బిజినెస్ కార్డ్స్. మరి ఈ బిజినెస్ కార్డ్స్ లో మనము ఏదైనా సరే మనకు నచ్చింది కస్టమైజ్ చేసుకోలేమంటారా? 18,000 పోస్టర్లు మన బిజినెస్ కార్డ్ లో ఇందులో మనకు నచ్చింది మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, క్యాన్వా ప్రో ఇలా గోల్డ్ కలర్ సింబల్ లో ఉండి ప్రో అని మనకి చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి కొన్ని ఫ్రీ వర్షన్ లో ఉన్నాయండి. ఇవి చూడండి, ఇది ఫ్రీ వర్షన్. కొంచెం మూవ్ చేస్తే ఇది ఫ్రీ వర్షన్. ఇక్కడ ఎలాంటి ప్రో అనేది లేదు. చూడండి ఇక్కడ మనకి ఆటోమేటిక్ గా ప్రో పెయిడ్ అని చూపిస్తుంది. ఇది ఫ్రీగానే ఉంది. ఇక్కడ చూడండి ఈ బ్లూ అండ్ వైట్ ఉంది చూడండి, ఇక్కడ కూడా ప్రో అని చూపిస్తుంది. మరి ఒకసారి ప్రో టచ్ చేద్దాం. ఏమడుగుతుంది ఇక్కడ? అప్గ్రేడ్ చేసుకోమని ఉంటుంది. కనీసం మనకి ఆ డిజైన్ ఓపెన్ కూడా అవ్వదండి, ఇలా వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ కనీసం డిజైన్ మనము ఎడిటింగ్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అది ప్రో వర్షన్. మరి ఫ్రీ వర్షన్ లో చూద్దాం. ఇది ఫ్రీగానే ఉంది కదా, ఈ రెడ్ అండ్ వైట్ కు. సో దీన్ని ఒకసారి టైప్ చేస్తాం. ఇది ఫ్రీగానే ఉంది కదా, సో దీన్ని ఒకసారి ఓపెన్ చేస్తాను. ఇది ఓపెన్ అయిపోయింది మనకి. ఇప్పుడు దీన్ని మీరు ఎలా కావాలంటే అలా కస్టమర్ మీరు ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇదే అండి డిఫరెన్స్. పెయిడ్ వర్షన్ టచ్ చేస్తే మనకు ఓపెన్ అవ్వలేదు, ఫ్రీ వర్షన్ ఓపెన్ అయింది. మనం ఇలా ఎలా కావాలంటే అలా ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం బిజినెస్ కార్డ్ అనేది యూజ్ చేస్తున్నాం. యూజ్ చేసేటప్పుడు కొన్ని ఎలిమెంట్స్ ఏంటంటే ఇవి కూడా ఎలిమెంట్స్ అనేది ఉంటుందండి. ఎలిమెంట్స్ అనేది క్యాన్వాకి ఒక లైక్ హార్ట్ లాంటిదండి. మనకి ఎలిమెంట్స్ లో ప్రతిదీ ఏది కావాలన్నా సరే, ఏది సెర్చ్ చేయాలన్నా సరే ఎలిమెంట్స్ లో దొరకందంటూ ఉండదండి. కానీ మనం ఇచ్చే టెక్స్ట్ అనేది కరెక్ట్ గా ఇవ్వాలి. ఇస్తే అక్కడ మనకి ఎలిమెంట్స్ లో ప్రతిదీ అవైలబుల్ గా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఫోన్ సింబల్ ఉంది మనకి. ఇక్కడ ఫోన్ సింబల్ ఉంది, ఇక్కడ వెబ్సైట్ సింబల్ ఉంది, ఇక్కడ వెన్యూ సింబల్ ఉంది. ఇలాంటి సింబల్స్ ఇంకా వరే మనకి ఏదైనా కావాలి అనుకుందాము. సో ఇక్కడ ఎలిమెంట్స్ అని ఉంది కదండి కింద, ఈ ఎలిమెంట్స్ మీద క్లిక్ చేసి క్లిక్ చేసి సెర్చ్ బార్ లో ఒకసారి సపోజ్ మనము ఇంకోటి ఫోన్ ఐకాన్ అని అడుగుదాం. ఫోన్ ఐకాన్ అని టైప్ చేశాను, సెర్చ్ చేశాను. సెర్చ్ చేశాక ఇక్కడ మనకి ప్రో వర్షన్ లో గ్రాఫిక్స్ లో వచ్చాయి, ఫొటోస్ లో వచ్చాయి. సో నేను గ్రాఫిక్స్ లో తీసుకుంటాను. ఫస్ట్ వచ్చేసి గ్రాఫిక్స్, ఇక్కడ ఎక్కడికి వెళ్ళానండి, ఎలిమెంట్స్కి వెళ్ళి నేను గ్రాఫిక్స్ లో తీసుకున్నాను. తీసుకున్నాక సపోజ్ ఇది ప్రో వర్షన్ లో ఉందండి. మనకి ఈ సింబల్ వచ్చేసి, ఈ ఐకాన్ వచ్చేసి మనకి ప్రో వర్షన్ లో ఉంది. నేను ఇది తీసుకున్నాను. తీసుకుంటే ఏమవుతుందంటే ఇది వాటర్ మార్క్ వచ్చేస్తుందండి. మనకి క్యాన్వా అని వాటర్ మార్క్ అనేది వచ్చేస్తుంది. చూడండి, రిమూవ్ వాటర్ మార్క్స్ అని వచ్చింది. అంటే మనము ఫ్రీగా ఉన్నప్పుడు ప్రో వర్షన్ లో ఉన్న ఇలాంటి ఎలిమెంట్స్ ని ఏదైనా యూజ్ చేసినప్పుడు ఈజీగా మనకి అక్కడ క్యాన్వా అని వాటర్ మార్క్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు రిమూవ్ వాటర్ మార్క్స్ అనగానే ఇక్కడ కూడా ఏమంటుంది, మళ్ళీ పర్చేజ్ చేయమని అడుగుతుంది. పర్చేజ్ ప్రీమియం ఎలిమెంట్స్. సో ఇది డౌన్లోడ్ కూడా అవ్వదండి. ఇది డౌన్లోడ్ కూడా అవ్వదు. డౌన్లోడ్ చేసేటప్పుడు ఏమడుగుతుందంటే పర్చేజ్ చేయమని అడుగుతుంది. అయితే ఏం చేస్తారంటే, నేను చాలా వరకు ప్రీవియస్ క్లాసెస్ తీసుకున్నప్పుడు చాలా మంది డిజైన్స్ చేస్తున్నారు. చేసేటప్పుడు పెయిడ్ వర్షన్ కి ఫ్రీ వర్షన్ కి డిఫరెన్స్ చెప్తూ ఉన్నాను. బట్ ఏంటంటే ఇలాంటి ఎలిమెంట్స్ యూజ్ చేసి, ఇలా చూడండి మీకు అక్కడ కనిపిస్తుంది క్లియర్ గా రిమూవ్ వాటర్ మార్క్స్ అని కనిపిస్తుంది. సో ఇలాంటి ఏం చేస్తున్నారు, ఇవి యూజ్ చేసి మేడం మాకు డౌన్లోడ్ అవ్వట్లేదు అంటే ఎలా అవుతుంది? మనం యూజ్ చేసేది పెయిడ్ వర్షన్. సో మీరు ఎలిమెంట్స్ కానీ డిజైన్స్ కానీ ఇలా ప్రో వర్షన్ ఏమున్నా సరే ఫ్రీగా ఉన్నప్పుడు యూజ్ చేయకండి. ఇలా ఉన్నాయి. ఈవెన్ ఫాంట్ అయినా సరే, అవి నేను మీకు ఫర్దర్ గా చెప్తాను. ఫాంట్ అయినా సరే, ఇలాంటి ఎలిమెంట్స్ అయినా సరే ప్రో వర్షన్ యూజ్ చేసి డౌన్లోడ్ చేసేటప్పుడు మాత్రం డౌన్లోడ్ అవ్వదండి, పర్చేజ్ చేయమని అడుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, మాకు డౌన్లోడ్ అవ్వట్లేదు అని అడుగుతున్నారు. సో
మీరు ఫ్రీగా ఉన్నప్పుడు పెయిడ్ గా ఉన్నప్పుడు ఇది డిఫరెన్స్ అండి. మీరు చేసేటప్పుడు ఇది మాత్రం గమనించండి. ఇక్కడ వరకు అర్థమైందంటే ఎస్ అని టైప్ చేయండి. పెయిడ్ కి ఫ్రీకి మీకు డిఫరెన్స్ తెలిస్తే ఎస్ అని టైప్ చేయండి. ఎస్ అండి. సో మీరు ఫర్దర్ గా డిజైన్స్ చేసేటప్పుడు అలా చేయకండి. ఏంటి ప్రో వర్షన్ ఉన్నవి టెక్స్ట్ కానీ ఏవి కానీ మీరు యూజ్ చేయకండి. పెయిడ్ ఫ్రీగా ఉన్నాయి మాత్రం యూజ్ చేయండి. సో ఇప్పుడు నేను నా పెయిడ్ వర్షన్ లోకి చేంజ్ అయిపోతున్నాను. చేంజ్ అయిపోయి మీకు ఇంకా డిజైన్ లోకి వెళ్ళిపోయి మనం ఫస్ట్ చేసేది ఏంటంటే బిజినెస్ కార్డ్ అండి. బిజినెస్ కార్డ్. మరి ఈ బిజినెస్ కార్డు డిజిటల్ గానేనా అంటే ప్రింట్ కూడా తీసుకోవచ్చు అండి. ఎలా తీసుకోవచ్చు ఏంటి అనేది ఫస్ట్ మనం చూద్దాం. ఎస్, ఇప్పుడు నేను పెయిడ్ వర్షన్ లోకి చేంజ్ అయిపోయాను. చేంజ్ అయినాక ఇక్కడ సేవ్ మళ్ళీ పైన మన హోమ్ పేజ్కి వచ్చేసాము. వచ్చేసాక పైన ఒకసారి నేను హోమ్ పేజ్కి వెళ్ళే ముందు ఇక్కడ చూడండి, ఇన్స్టాగ్రామ్ పోస్ట్, సోషల్ మీడియా, వీడియోలు కూడా రెడీ చేసుకోవచ్చు. ప్రజెంటేషన్ అండి, ప్రజెంటేషన్, పీపీటీలు అండి. ట్రైనర్ వచ్చే ప్రతి ట్రైనర్ మనం పీపీటీలు యూజ్ చేస్తూ ఉంటాం. మీ ప్రీవియస్ క్లాసెస్ లో చూసి ఉండొచ్చు. ఆ పీపీటీలు కూడా ఇందులో రెడీ చేసుకోవచ్చు. ప్రజెంటేషన్, ప్రింటబుల్ డాక్యుమెంట్స్, వైట్ బోర్డు, వెబ్సైట్, ఇలా చాలా ఉంటాయండి. ఈవెన్ సర్టిఫికేట్స్ కానీ, రెజ్యూమ్స్ కానీ, టీచింగ్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదా, టీచర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించినవి కానీ, ఇలా ప్రతి డిజైన్, పోస్టర్స్, ఫ్లైయర్స్, వెడ్డింగ్ విషెస్, బర్త్డే విషెస్, ఇన్విటేషన్స్, ఇలా డిఫరెంట్. మరి ఇవి కేవలం డిజిటల్ గానే సర్క్యులేట్ చేయడానికి యూజ్ అవుతుందా అంటే లేదండి, వీటిని ప్రింటింగ్ కూడా తీసుకోవచ్చు. ఈవెన్ ప్రింటింగ్ కూడా తీసుకోవచ్చు. సో అది ఎలా అనేది నేను మీకు చెప్తాను. ప్రజెంట్ అయితే మనము హోమ్ పేజీలో ఇక్కడ సెర్చ్ బార్ లో ఏమైనా స్పీడ్ అవుతుందా అండి? మీకు స్పీడ్ అనిపిస్తే స్పీడ్ అని టైప్ చేయండి చాట్ బాక్స్ లో. సెర్చ్ బార్ లో బిజినెస్ కార్డ్స్, మళ్ళీ సేమ్ ఇంత ముందు లాగానే నేను బిజినెస్ కార్డ్స్ తీసుకుంటున్నాను. బిజినెస్ కార్డ్స్. ఎస్, ఇప్పుడు బిజినెస్ కార్డ్స్ వచ్చాక పెయిడ్ వర్షన్ లో ఫ్రీ వర్షన్ లో సేమ్ అండి, అవే టెంప్లెట్స్ ఉంటాయి, బట్ డిఫరెన్స్ అంతే మనం యూజ్ చేసేది. సో ఇక్కడ మనం బిజినెస్ కార్డ్ ఏదన్నా ఒకటి పిక్ చేసుకుందాం. సో నేను ఫోటోతో ఉన్న బిజినెస్ కార్డ్ పిక్ చేసుకుంటాను ఇక్కడ. ఎస్, ఇది ప్రో వర్షన్ లో ఉంది. సో ఇది నేను ఫోటోతో ఉన్న బిజినెస్ కార్డ్ అనేది పిక్ చేసుకున్నాను. ఎస్, చేసుకున్నాక ఇక్కడ నేను నా ఫోటోని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ నా ఫోటోని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ నేను మనకి ఫొటోస్ కావాలి. ఫస్ట్ మనము డిజైన్ స్టార్ట్ చేసినప్పుడు మనకు ఫొటోస్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి గ్యాలరీ అని ఉంటుందండి కిందనే. మొబైల్ యూజ్ చేసే వాళ్ళకండి ఆప్షన్స్ అన్ని కిందనే ఉంటాయండి. మొబైల్లో యూజ్ చేసే వాళ్ళకి మొత్తము ఆప్షన్స్ అన్ని కిందనే ఉంటాయి. మరి డెస్క్టాప్ లో ల్యాప్టాప్ లో యూజ్ చేసే వాళ్ళకి ఎట్లా అంటే ఆ లెఫ్ట్ సైడ్ లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయండి. డిజైన్ చేసేటప్పుడు మళ్ళా మనకి అప్లో పైన కొన్ని ఆప్షన్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మొబైల్లో చేసే వాళ్ళకి మొత్తం ఆప్షన్స్ అన్ని కిందనే ఉంటాయి. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఇక్కడ గ్యాలరీ ఉందండి. సో గ్యాలరీకి వెళ్ళాక మీ గ్యాలరీలో ఏవైతే ఫొటోస్ మీరు ఆ డిజైన్ లో ఏ ఫొటోస్ అయితే ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని పిక్ చేసుకోండి. జస్ట్ నేను ఇలా సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేశాక యాడ్ టు పేజ్ అని వచ్చేసింది. యాడ్ టు పేజ్. ఎస్, వచ్చేసింది, పేజ్ లోకి వచ్చేసింది. మరి అందులో ఇన్సర్ట్ అయిందా? అవ్వలేదు. ఎలా అంటే జస్ట్ నన్ను నా ఫింగర్ తో జస్ట్ ఇలా మూవ్ చేశాను. జస్ట్ నా ఫింగర్ తో మూవ్ చేశాను. మూవ్ చేశాక ఇలా ఫిక్స్ అయిపోయింది అందులో. మరి ఫోటో ప్రాపర్ గా ఉందని మీకు అనిపిస్తుందా? ఒకసారి చూడండి. ఫోటో ప్రాపర్ గా ఉందా? ఉంటే ఎస్ అని టైప్ చేయండి, లేదంటే ఎన్ అని టైప్ చేయండి. నో, నో. ఎస్. సో మరి ఏం చేయాలి అంటే ఈ ఫోటో మీద సెలెక్ట్ చేసి కింద క్రాప్ అనే ఆప్షన్ ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, ఫోటో మీద సెలెక్ట్ చేస్తేనే మళ్ళీ మీకు ఈ ఆప్షన్స్ అనేది విజిబుల్ అవుతాయండి. చూడండి, లేకపోతే నేను ఫోటో సెలెక్ట్ చేసుకోలేదు, అన్సెలెక్ట్ చేశాను. చూడండి ఇక్కడ కనిపించట్లేదు, క్రాప్ అనే ఆప్షన్ కింద కనిపించట్లేదు. ఫోటో సెలెక్ట్ చేశాను, చూడండి క్రాప్ అనే ఆప్షన్ వచ్చింది. గుర్తుపెట్టుకోండి. సో క్రాప్, ఈ క్రాప్ అనే ఆప్షన్ యూజ్ చేసి ఇప్పుడు మనము క్రాప్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుందండి. మీకు ఎలా కావాలంటే అలా.
ఇలా మిడిల్లో కావాలా, సైజ్ పెద్దగా చేసుకోవాలా, ఇలా ప్రాపర్ గా సెట్ చేసుకొని ఇక్కడ డన్ అనండి. ఎస్, ఇప్పుడు ఓకేనా అండి? ఫోటో బాగుందా, పర్ఫెక్ట్ గా ఉందా, సెట్ అయిపోయిందా? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫోటో ఒకటి మనం ఇచ్చామంటే ఆ ఫోటో పర్ఫెక్ట్ గా ఉండాలండి. లేదు అని అంటే ఆ తల కట్టేనట్టుగాను లేకపోతే సైడ్కి వెళ్ళినట్టుగాను ఇలా కాకుండా ఫోటోని పర్ఫెక్ట్ గా అలా సెట్ చేయాలి. సో ఫోటో పని అయిపోయిందండి. అయిపోయినాక ఇక్కడ టెక్స్ట్, నా నేమ్. సో ఇక్కడ నా నేమ్ ఆల్రెడీ ఇక్కడ ఓల్వియా విల్సన్ అని ఉంది. సో అలా కాకుండా నేను నా నేమ్ ఇవ్వాలి. ఇక్కడ నేమ్ ని మనము ఎలా చేసుకోవాలి అంటే, నేమ్ ని ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఉంచానండి, మీరు గుర్తుపెట్టు చూడండి ఒకసారి. మళ్ళీ ఇక్కడ మనకి కింద ఎడిట్ అనే ఆప్షన్ ఉందండి. ఎడిట్, ఈ ఎడిట్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి క్లిక్ చేస్తే అక్కడ మనము నా పేరు మమత, ఇంతకీ నా పేరు తెలుసా అండి? మేడం మ్యూట్ లో ఉన్నారు స్టార్టింగ్ లో. సో ఇది నా పేరు మమత మారిపోయిందండి. సో ఇలా ఇలా వచ్చేసింది. వచ్చేసాక ఈ ఫాంట్ పెద్దగా అయిపోయిందండి, అవునా కదా? ఫాంట్ అనేది పెద్దగా ఉంది. సో మరి దీన్ని ఏం చేయాలి అని అంటే, ఇక్కడ సైజ్ అని ఉంటుందండి, ఫోర్త్ ఆప్షన్ సైజ్ ఉంటుంది. ఈ సైజ్ మీదకి వెళ్ళి క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సైజ్ ని మనం డ్రాగ్ చేసుకోవచ్చు అండి. 2 టైప్స్ యూస్ చేసుకోవచ్చు. సైజ్ అనేది ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. ఒకటేమో దీన్ని లెఫ్ట్ కి రైట్ కి డ్రాగ్ చేయొచ్చు, ఇక్కడ నెంబరింగ్ ఇవ్వచ్చు. సో అది మీ ఇష్టం అండి. సో ఇక్కడ నేను ఫస్ట్ ఒకసారి అయితే నెంబరింగ్ ఇస్తున్నాను, 10 అలా ఇచ్చాను. ఓకే, లేదంటే ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. ఎస్, ఇలా. నెక్స్ట్ వచ్చేసి రియల్ ఎస్టేట్ అంటే, సరే ఓకే, రియల్ ఎస్టేట్ ఏజెంట్ నేను అది కూడా చేస్తూ ఉంటాను. మళ్ళీ ఎడిట్ లోకి వెళ్ళి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఎల్ఐసి అడ్వైజర్. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాషన్ డిజైనర్. మరి నేనేంటనేది అవతల వాళ్ళకి తెలియాలంటే ఇవన్నీ రాసుకోవాలి కదండి. అంటే కార్డు డిజైన్ చేసుకుంటున్నాగా ఎవరికైనా ఇచ్చినప్పుడు. సో ఫ్యాషన్ డిజైనర్, క్యాన్వా ఎక్స్పర్ట్, ఇలా నేనేమైనా రాసుకోవచ్చు. మరి టెక్స్ట్ ఇలా వచ్చేసింది చూడండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలండి? టెక్స్ట్ ఇలా వస్తే నేనేం చేయాలి దీన్ని? ఇప్పుడు అది కరెక్ట్ గా కనిపిస్తుందా, కనిపించట్లేదు. ఇప్పుడు నేను ఆ టెక్స్ట్ ఏం చేయాలంటారు? డ్రాగ్ చేయాలి. ఎక్కడ డ్రాగ్ చేయాలి? సైజ్. ఎస్ అండి, సూపర్ అండి. సో ఫాంట్ సైజ్ ఉంది కదండి ఇక్కడ మనకి, మళ్ళీ ఫాంట్ సైజ్. ఈ ఫాంట్ సైజ్ కి వెళ్ళేసి ఇక్కడ 7.1 ఉంది కదా, ఒకసారి 5 ఇచ్చి చూద్దాం. 5, ఓకే, యా 5, ఓకే. మరి ఆ 5 ఇచ్చేసాము, ఓకే బాగుంది. మరి ఫాంట్ నాకు కొంచెము వేరే చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. ఇప్పుడు మనం సైజ్ చూసాము, మరి ఫాంట్ కొంచెం డిఫరెంట్ గా ఇవ్వాలి అనుకుంటున్నాను. మరి ఏం చేయాలి అని అంటే, ఇక్కడ ఫాంట్ ఉంది కదా, సో ఎడిట్ పక్కన సెకండ్ ఆప్షన్ అండి. ఎడిట్ పక్కన సెకండ్ ఆప్షన్, ఈ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి చాలా ఫాంట్స్ వస్తాయండి. అసలు ఇంకా మీ ఓపిక, ఆ ఫాంట్స్ వెతకాలంటే మీ ఓపిక. సో ఇక్కడ మరి ఈ ఫాంట్స్ కొన్నే విజిబుల్ అవుతున్నాయి, ఇక్కడ 3A కనిపిస్తున్నాయి. మరి మిగిలిన ఫాంట్స్ అన్ని కనిపించాలంటే ఇక్కడ ఈ యారో సింబల్ ఉంది కదండి, ఈ షేర్ బటన్ యారో సింబల్, ఈ యారో సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా పైకనండి మీకు డిఫరెంట్ ఫాంట్స్ కనిపిస్తాయండి. ఇలా ఏ ఫాంట్ గా. ఈ ఫాంట్ విషయానికి వస్తే ఇక్కడ పెయిడ్ వర్షన్ తక్కువ ఉంటాయండి, ఫ్రీ వర్షన్ లో ఎక్కువ ఫాంట్స్ ఉంటాయి మనకి. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చూడండి, ఇవన్నీ ఫ్రీ వర్షన్. మీరు ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ యూస్ చేసుకోవచ్చు. పెయిడ్ చాలా తక్కువ ఉంటాయండి. ఇక ఇక్కడ ఉన్నాయి చూడండి, పెయిడ్ వర్షన్ వచ్చేసి ఇక ఇక్కడ. ఇవి నా క్రౌన్ లైట్ కలర్ బ్లాక్ కలర్ ఎందుకు ఉందంటే, నేను పెయిడ్ వర్షన్ లో ఉన్నాను కాబట్టి అలా ఉంది. అదే మీరు పెయిడ్ వర్షన్ లో లేకపోతే మీకు గోల్డ్ కలర్ లో వచ్చేస్తాయండి ఈ క్రౌన్ సింబల్ అనేది. సో ఇవన్నీ పెయిడ్ వర్షన్. మరి మనకి ఇన్ని ఉన్నాయి కదా నా ఫాంట్, ఇందులో మనకి నచ్చింది ఏదైనా ఫాంట్ యూస్ చేసుకోవచ్చు ఇలా. సో ఇలా యూస్ చేసుకోవచ్చు. చూడండి కొంచెం బోల్డ్ గా వచ్చేసింది. ఇలా మీరు ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ ఇవ్వచ్చండి. ఏ ఫాంట్ ఇచ్చినా చేంజ్ అయిపోతూ ఉంటుంది. జస్ట్ 1 క్లిక్ అండి అంతే. ఇలా నచ్చిన ఫాంట్ అనేది మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయండి. మరి ఇలా పెద్దగా వచ్చినప్పుడు ఏం లేదండి, సింపుల్ గా సైజ్ అనేది తగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా సైజు ఇక్కడ ఒకవేళ డ్రాయింగ్ కరెక్ట్ రాకపోతే ఇలా నెంబరింగ్ ఇవ్వచ్చు. సో ఇలా
మరి ఫాంట్ ఇచ్చాము, ఫాంట్ చేంజ్ చేసుకోవడం తెలిసింది, తర్వాత ఫాంట్ సైజ్ తగ్గియడం తెలిసింది, పెంచడం తెలిసింది. మరి కలర్ కావాలంటారా? కలర్ కావాలంటారా? ఎస్. మరి కలర్ కావాలంటే ఏం చేయాలి అంటే, ఏ ఫాంట్ కైనా సరే మీరు కలర్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ మనకి కిందనే ఉంటుందండి కలర్. ఫాంట్ సైజ్ పక్కన కలర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ కలర్ మీదకి వెళ్ళేసి మీకు నచ్చిన కలర్ సేమ్ అండి. ఇంతకుముందు ఫాంట్ కొన్నే కనిపిస్తే మనం యారో సింబల్ మీద క్లిక్ చేశాం కదా, ఇలా ఇక్కడ కూడా సేమ్ మీరు మళ్ళీ యారో సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా బోలెడ్ కలర్స్ వస్తాయండి. బోలెడ్ అంటే అందులో ఉన్న కలర్స్ మీకు ఇక్కడ వచ్చేస్తాయి. ఇలా ఇక్కడ పైన మాత్రం మనకి మీరు కార్డ్ లో ఏ ఏ కలర్ అయితే, ఏ డిజైన్ అయితే, ఏ కలర్ అవుతుందో ఆ కలర్ అనేది వస్తుంది. సో బ్లూ తీసుకున్నాను, ఇలా బ్లూ తీసుకున్నాను. మరి ఈ కలర్లు లైట్ డార్క్ కూడా చేసుకోవచ్చు అండి. ఎలా అంటే లైట్ డార్క్, ఇక్కడ ఇది ఉందా, ఈ రెయిన్బో కలర్ లాగా ఈ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా. సో ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, మీరు డార్క్ కావాలంటే డార్క్, ఇక్కడ ఈ రౌండ్ సింబల్ ఉంది చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఈ చందమామ ఉంది కదండి, ఈ చందమామని మీరు ఎటువైపు తీసుకొస్తే అటువైపు మీ కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో జస్ట్ నేను ఇది తీసుకొచ్చాను. పైన మీరు అబ్జర్వ్ చేయండి, ఇలా మీకు ఇలా ఏ కలర్ కావాలంటే ఆ కలర్. ఇలా అర్థమైందండి కలర్ లైట్ డార్క్ చేసుకోవటం? అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. ఏం లేదండి, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఆల్రెడీ బ్లూ కలర్ ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కలర్ ఇక్కడ బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక మీరు ఈ బ్లూ అనే కాదండి, ఏ కలర్ అయినా సరే ఇక్కడ మీకు ఈ రెయిన్బో కలర్ ఉంది కదండి, ఇక్కడ ఈ రెయిన్బో మీద క్లిక్ చేస్తే మీరు ఏ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ కలర్ ని లైట్ డార్క్ అనేది చేసుకోవచ్చు. ఇదే అండి కలర్ లైట్ డార్క్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ వరకు కలర్ అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. ఓ ఆల్రెడీ చేశారండి మనకి. సో ఇంకా మిగిలిన వాళ్ళు మీకు ఇక్కడ కలర్స్ అనేది అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. ఎస్. సో మరి మమతా మారిపల్లి కూడా కలర్ అనేది చేంజ్ చేయొచ్చు అండి. ఏ ఫాంట్ కైనా సరే మీరు కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఈ కలర్ లో పెయిడ్ వర్షన్, ఫ్రీ వర్షన్ అని డిఫరెన్స్ ఏది లేదండి. మీరు ఏ కలర్ అయినా చూస్ చేసుకోవచ్చు. రెడ్, నేను జస్ట్ మీకు చూపించడానికి అలా ఇచ్చాను ఇలా. సో ఇక్కడ మొబైల్ నెంబర్ సేమ్, మళ్ళీ ఎడిట్కి వెళ్ళి నా మొబైల్ నెంబర్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెబ్సైట్ అండి. ఇప్పుడు మీరు ఏదైనా ప్రోడక్ట్ సేల్ చేస్తున్నారు, ఏదైనా వెల్నెస్ కోచ్ ఉన్నారండి, సపోజ్ మీరు ఏదైనా ప్రోడక్ట్ సెల్ చేస్తున్నారు. ఆ సెల్ చేసేటప్పుడు మీరు ఏం చేయండి అంటే, మీకు ఏదైనా వెబ్సైట్ లింక్ ఉందనుకోండి, సపోజ్ మీకు ఏదైనా వెబ్సైట్ లింక్ ఉంటే ఆ వెబ్సైట్ లింక్ అక్కడ ఇచ్చారనుకోండి, డైరెక్ట్ ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ ప్రోడక్ట్ అనేది పర్చేజ్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. సో అలాంటి ఏమైనా వెబ్సైట్ లింక్ అలా ఇవ్వచ్చు. సో అలా కాకుండా మీకు ఏది వెబ్సైట్ లేదు, మెయిల్ ఐడి ఇవ్వాలి అనుకుంటున్నారు. సో ఇక్కడేమో మనకు వెబ్సైట్ ఉంది, ఇక్కడేమో వెబ్సైట్ ఐకాన్ ఉంది. మనకు కావాల్సింది మెయిల్ ఐకాన్. ఏం చేయాలి ఇప్పుడు? మెయిల్ ఐకాన్ కావాలి, ఏం చేయాలి ఎవరైనా చెప్తారా? మెయిల్ ఐకాన్ కావాలి. ఎస్ అండి, సూపర్ అండి. ఎలిమెంట్స్. ఎస్, సూపర్. అంటే మీకు గుర్తు పెట్టుకున్నారా లేదా అని అడుగుతున్నానండి. ఎస్, ఇక్కడ ఎలిమెంట్స్ అండి. ఈ ఎలిమెంట్స్ మీదకి వెళ్ళి క్లిక్ చేస్తే ఇక్కడ సేమ్ సెర్చ్ బార్ లో పైన మెయిల్ ఐకాన్ అని టైప్ చేయండి. మెయిల్ ఐకాన్ వచ్చేసింది చూడండి. ఇక్కడ గ్రాఫిక్స్ లో ఫొటోస్ యూజ్ చేసుకోవచ్చు, గ్రాఫిక్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రాఫిక్స్ మీద సిఆల్ అని ఉంది కదా, ఇది గ్రాఫిక్స్ అండి. ఇది సిఆల్ మీద క్లిక్ చేయండి, బోలే డిజైన్స్ వచ్చేస్తాయి మీకు. సో ఇందులో ఫ్రీగా ఉన్నాయి యూజ్ చేయండి, ఎందుకంటే ఫ్రీ వర్షన్ లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను ఇలా. సో ఆల్రెడీ ఇది బ్లూ కలర్ లో ఉంది, నేను బ్లూ తీసుకొచ్చుకున్నాను. ఇది డిలీట్ చేస్తున్నాను. సో ఇది ఇక్కడ ఇన్సర్ట్, ఇక్కడ ఇలా సైజ్ అనేది. ఇప్పుడు ఈ సైజు చూడండి ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే, ఫోన్ ఐకాన్ ఒక దగ్గర ఉంది, వెన్యూ ఐకాన్ ఒక దగ్గర ఉంది. మరి మెయిల్ ఐకాన్ ప్రాపర్ గా ఉందా, మిడిల్ లో ఉందా అండి? కరెక్ట్ గా ఉందా? ఉంటే ఎస్ అని టైప్ చేయండి, లేదంటే నో. ఎస్, లేదు. మరి ఎలా అని అంటే, నేను ఇది ఇట్లా మూవ్ చేస్తుంటే ఏమవుతుందంటే ఇలా సైజ్ పెద్దగా అవుతుంటుంది, ఇలా చిన్నగా అవుతుంది, ఇలా అవుతుంది. మరి ఏం చేయాలి అంటే, నోట్ చేసుకోండి, ఇక్కడ ఆర్డర్ సెలెక్ట్ అయి ఉందండి. ఇక్కడ మనం స్క్రీన్ ఇది మనము ఈ ఆప్షన్స్ లెఫ్ట్ కి మూవ్ చేస్తే
ఇక్కడ నడ్జ్ అనే ఆప్షన్ ఉంటుందండి. చాలా బెస్ట్ ఆప్షన్ ఇది నడ్జ్. ఈ నడ్జ్ ఆప్షన్ ని క్లిక్ చేస్తే మీకు 4 యారోస్ కనిపిస్తాయి. లెఫ్ట్ యారో, అప్ యారో, డౌన్ యారో, రైట్ యారో. మీకు ఎటువైపు మూవ్ చేయాలనుకుంటే అటువైపు మూవ్ చేయొచ్చు. సపోజ్ లెఫ్ట్ కావాలి, రైట్ కావాలి, అప్ కావాలి, డౌన్ కావాలి. సో ఇలా సింగిల్ క్లిక్ తో మూవ్ చేసుకోవచ్చు. సో మరి ఓన్లీ ఇవే వీటిని ఐకాన్స్ నేనా అంటే లేదండి, నెంబర్స్ ఉంది కదా, నెంబర్ ఇలా మీరు ఏది మూవ్ చేయాలనుకుంటే అది అలా మూవ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ని కానీ ఫొటోస్ కానీ ఐకాన్స్ కానీ మీరు ఏది మూవ్ చేయాలనుకుంటే అలా ఈ నడ్జ్ అనే ఆప్షన్ ని యూస్ చేసుకోవచ్చు. సో ఇది ఇలా వచ్చేసింది. వచ్చేసాక మరి దీని కలర్ వేరేగా ఉంది. సో నేను ఇక్కడ కొన్నిటికి కలర్ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఇస్తారండి. ఇక్కడ చూడండి ఆల్రెడీ కలర్ ఇచ్చారు. ఇప్పుడు ఫోన్ ఐకాన్ వచ్చేసి వెన్యూ ఐకాన్ వచ్చేసి మనకి డార్క్ కలర్ ఉంది. ఇక్కడేమో ఇది వేరే కలర్ ఉంది. సో నేను కొంచెం డార్క్ కలర్ తీసుకుంటాను. ఎస్. సో ఇలా కలర్ అనేది చేంజ్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మెయిల్ ఐడి, మీ మెయిల్ ఐడి ఇవ్వచ్చు. సేమ్ మళ్ళీ ఎడిట్ లోకి వెళ్ళి మెయిల్ ఐడి. నెక్స్ట్ వచ్చేసి ఇలా కిందకి వచ్చింది కదా, వచ్చినప్పుడు ఏం చేయాలి, మనం సైజ్ అనేది తగ్గించుకోవాలి. ఎస్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ లొకేషన్, మీ వెన్యూ ఎక్కడ. సో లొకేషన్. సో ఇలా. సో ఇంకా మీరు ఏమైనా డీటెయిల్స్ యాడ్ చేయాలి అనుకుంటే, మీరు ఇంకా డీటెయిల్స్ ఏమైనా యాడ్ చేయాలి అనుకుంటే చేయొచ్చండి. మీరు ఇంకేమైనా డీటెయిల్స్ యాడ్ చేయాలనుకుంటే మీ ప్రోడక్ట్ సంబంధించింది కానీ, మీ ఐకాన్స్ కానీ, లోగోస్ కానీ ఏమైనా ఉన్నా కూడా మీరే యాడ్ చేసుకోవచ్చు. సో ఇది బిజినెస్ కార్డ్. ఇప్పుడు సపోజ్ నా దగ్గర నేను ప్రజెంట్ ఏంటంటే నా దగ్గర లోగోస్ ఏం లేవు నాకు సంబంధించినవి, కాబట్టి నేను ప్రజెంట్ ఇక్కడ మన ఐసిఐ లోగో యూస్ చేస్తాను, మన ఇంపాక్ట్ లోగో. ఎస్. ఇంపాక్ట్ లోగో ఉంది కదా, ఈ లోగో తీసుకొచ్చేసి ఇక్కడ. సో మీ కంపెనీ సంబంధించిన లోగోస్ కానీ లేకపోతే ఇంకేదన్నా నేమ్స్ కానీ ఇలా మీకు ఏమైనా కావాలంటే అవి మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అండి. యాడ్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు గ్యాలరీకి వెళ్ళాలండి. ఇప్పుడు నేను ఫోటో ఒకసారి చూస్ చేసుకున్నాను. ఎక్కడి నుంచి చేసుకున్నాను, గ్యాలరీ నుంచి. సో మీరు ప్రతిసారి ఒకసారి ఫోటో సెలెక్ట్ చేసుకుంటే ప్రతిసారి గ్యాలరీకి వెళ్ళాల్సిన పని లేదండి. మరి ఎక్కడ ఉంటాయి అంటే అప్లోడ్స్ అని ఉంటుందండి మనకి. గ్యాలరీ తర్వాత థర్డ్ ఆప్షన్ అప్లోడ్స్. ఈ అప్లోడ్స్కి వెళ్తే మీరు ఏ ఫోటో అయితే సెలెక్ట్ చేశారో ఆ ఫొటోస్ అన్ని ఇక్కడ ఉంటాయి. నేను ఇవన్నీ ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ అప్లోడ్స్ లో కనిపిస్తున్నాయి. నేను ప్రతిసారి గ్యాలరీకి ఇప్పుడు చూడండి ఈ ఫోటోనే కదా నేను సెలెక్ట్ చేసుకుంది. సో ఇలా ఈ ఫోటో ఇక్కడికి వచ్చేసింది. సో మీరు ఏ ఫోటో అయితే ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో అవి మీకు అప్లోడ్స్ లోకి వచ్చేస్తాయి, గ్యాలరీకి వెళ్ళాల్సిన పని లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇలా బిజినెస్ కార్డ్ అనేది రెడీ అయిపోయింది. అర్థమైందండి ఇక్కడ వరకు బిజినెస్ కార్డు? అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. మరి ఈ బిజినెస్ కార్డుని నేను ప్రింట్ తీయాలనుకుంటున్నాను. ఫస్ట్ డౌన్లోడ్ రావాలి. కార్డ్ అయితే రెడీ చేసాము, మరి దాన్ని డౌన్లోడ్ చేయడం రావాలి. ఎలా అంటే కార్డు ఇప్పుడు నేను అనుకోకుండా ఇలా బయటకు వచ్చానండి. నా డిజైన్ నేను సేవ్ చేయలేదు. ఎక్కడికన్నా పోతుందా అంటే పోదండి. ఎక్కడ ఉంటుందంటే రీసెంట్ డిజైన్స్ అని ఉంటుందండి. మీరు అది సగంలో చేసి పక్కకు వచ్చేసిన, మొత్తం చేసి పక్కకు వచ్చేసిన, మీరు చేస్తున్నప్పుడు అనుకోకుండా నెట్వర్క్ పోయినా, సో మీరు భయపడాల్సిన పని లేదండి. ఆటోమేటిక్ గా క్యాన్వా అనేది సేవ్ చేసి ఉంచుతుంది. సో ఇక్కడ మీరు ఎలా ఉన్నా సగం వన్ టెంప్లెట్ యూజ్ చేసి వదిలేసినా సరే ఆ డిజైన్ అలాగే ఉండిపోతుంది. ఎక్కడ ఉంటుంది, రీసెంట్ డిజైన్స్ అని ఉంటుంది. ఈ రీసెంట్ డిజైన్ మీద క్లిక్ చేస్తే మీరు ఏ డిజైన్ అయితే చేశారు ఇవన్నీ ఇలా నేను ఇది ఆల్రెడీ చేసిన డిజైన్స్. సో ఇప్పుడు ఇదే కదా నేను చేసేది, ఇలా వచ్చేసింది ఈ డిజైన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను సేవ్ చేశానా, చేయలేదు. ఆటోమేటిక్ గా క్యాన్వా అనేది నా డిజైన్ అనేది రీసెంట్ డిజైన్ లో యాడ్ చేసేసింది. సో ఇప్పుడు దీన్ని ఎలా డౌన్లోడ్ చేయాలి, ఇక్కడ పైన మీకు మీరు అబ్జర్వ్ చేస్తే షేర్ సింబల్ కనిపిస్తుందండి.
యారో, అప్ యారో ఉంది పైన, రైట్ సైడ్ లో పైన అప్ యారో ఉంది. ఈ యారో మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి డౌన్లోడ్ అని థర్డ్ ఆప్షన్ కనిపిస్తుంది. డౌన్లోడ్, ఈ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి పిఎన్జి ఉంటుంది, జేపీజీ ఉంటుందండి. మరి ఇక్కడ మనకి ప్రజెంట్ ఏంటి, పిఎన్జి కనిపిస్తుంది. చూడండి, పిఎన్జి మాత్రమే కనిపిస్తుంది. దీన్ని జేపీజీలోకి చేంజ్ చేయాలి అంటే ఇక్కడ ఈ ఐకాన్ ఉంది కదండి, పిఎన్జి ఆ బాక్స్ లోనే ఐకాన్ ఉంటుందండి. ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే చూడండి, జేపీజీ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి జేపీజీ ఉంది, పీడిఎఫ్ స్టాండర్డ్ ఉంది, పీడిఎఫ్ ప్రింట్ ఉంది. ఇలా మీకు ఎస్పీజీ, MP4 వీడియో, జిప్, పీపీటీఎక్స్ అంటే చెప్పానుగా ప్రెజెంటేషన్స్ అన్నమాట, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. సో ఇలా ఉన్నాయండి. మీకు ఇందులో నాకు జేపీజీ కావాలంటే జేపీజీ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు పిఎన్జీలోనే కావాలంటే పిఎన్జీలోనే. ఆల్రెడీ మనకి ఇచ్చేటప్పుడే ఫస్ట్ పిఎన్జీ ఇస్తారు. కాదు మనకి ఇంకా వేరే కావాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే జేపీజీ కావాలంటే జేపీజీ. సపోజ్ నేను జేపీజీ తీసుకున్నాను, ఇక్కడ నాకు క్వాలిటీ 80% ఉంది, నేను క్వాలిటీని 100%కి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే అది పెయిడ్ వర్షన్ వాళ్ళకే యూజ్ అవుతుందండి. మీరు 80% తో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ఇది క్వాలిటీ 100% పెంచేసి ఇక్కడ డౌన్లోడ్ అన్నాను. ఇలా డౌన్లోడ్ అయిపోతుంది కార్డ్ అనేది. ఇదొకటి, ఇది డిజిటల్ గా అందరికి షేర్ చేయొచ్చు ఈ కార్డుని. మరి దీన్ని నేను ప్రింట్ తీయించాలి అనుకుంటున్నాను, ప్రింటింగ్ ఇవ్వాలి అనుకుంటున్నాను ఈ కార్డుని. మరి ఎలా, నేను డిజైన్ చేసుకున్నాను, షాప్కి వెళ్తున్నాను, ప్రింటింగ్ షాప్కి వెళ్ళేసి నాకు ఈ డిజైన్ కావాలి అని అంటున్నాను. సో ఇలా మనం వాట్సాప్ లో ఇలా పంపిస్తే వస్తాయా అంటే రావండి. ఏం చేయాలంటే ఇక్కడ నోట్ చేసుకోండి, ఇది ఇలానే, ఇదే కాదండి, మీరు ఏది పీడిఎఫ్ కావాలన్నా కూడా ఇలా డౌన్లోడ్ ఆప్షన్ ఒకటే ఉంటుంది. సేమ్ మళ్ళీ పైన ఈ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి సేమ్ ఇక్కడ జేపీజీ ఉంది కదండి ఈ ఐకాన్ మీద, ఈ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ పీడిఎఫ్ స్టాండర్డ్ అని ఒకటి ఉంది, పీడిఎఫ్ ప్రింటింగ్ అని ఒకటి ఉందండి. ఈ పీడిఎఫ్ ని మెయిల్ చేయడానికేమో స్టాండర్డ్ లో యూజ్ చేసుకోవచ్చు. మీరు ప్రింటింగ్ కి ఇవ్వాలి అనుకుంటున్నారు, ఇక్కడ చూడండి పీడిఎఫ్ ప్రింట్ ఫోర్త్ ఆప్షన్. ఈ పీడిఎఫ్ ప్రింట్ మీద క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అనండి, మీకు ఇది పీడిఎఫ్ వస్తుంది. ప్రింటింగ్ షాప్ వాళ్ళకి ఇచ్చేస్తే మీకు ఆటోమేటిక్ గా ప్రింట్ చేసి ఇచ్చేస్తారండి. చూడండి, ఇది పీడిఎఫ్ లాగా వచ్చేసింది. మీరు మీ కార్డుని ఓన్ గా డిజైన్ చేసుకోండి. మీకు ఏం కావాలి, మీరు అందులో ఏం పెట్టాలనుకుంటున్నారు, మీకు సంబంధించిన మీ ప్రొఫెషన్ సంబంధించి కానీ, మీ బిజినెస్ సంబంధించి కానీ, మీరు ఏది పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ కార్డు మీరే డిజైన్ చేసుకొని ఇలా మీరు పీడిఎఫ్ ప్రింటింగ్ కూడా ఇవ్వచ్చు. అర్థమైందా అండి? డౌన్లోడ్ అలాగే పీడిఎఫ్ ప్రింటింగ్ ఎలా ఇవ్వాలనేది అర్థమైందా? అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. మరి ఓన్లీ బిజినెస్ కార్డే పీడిఎఫ్ ప్రింటింగ్ వస్తుందా అంటే లేదండి. ఈవెన్ మీరు ఫ్లెక్సీలు కూడా కస్టమైజ్ సైజ్ ద్వారా, అది చాలా డెప్త్ సబ్జెక్టు. సో డౌన్లోడ్ మాత్రం సేమ్ ఒకటే ఆప్షన్ అనమాట. ఈ ఈ డిజైన్ ఏం చేశారంటే, నన్ను శాంతకుమారి మేడం ఏమన్నారంటే, మమతా మేడం మీరు డిజైన్ చేసిన ఈ బిజినెస్ కార్డ్ చాలా బాగుంది, నేను ఎడిట్ చేసుకుంటాను, నాకు ఇవ్వరా ఎడిట్ లింక్ అని అడిగారు మేడం. మరి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అని అంటే సేమ్ అండి, సేమ్ మళ్ళీ పైన డౌన్లోడ్ ఆప్షన్ ని క్లిక్ చేసి ఇక్కడ షేర్ లింక్ అని ఉంది చూడండి, సెకండ్ది షేర్ లింక్ అని ఉంది, సెకండ్ వన్. ఈ షేర్ లింక్ ఉంది కదా, ఈ షేర్ లింక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఏం అడుగుతుంది, ఓన్లీ యూ కెన్ యాక్సెస్. మరి నేనే ఓనర్ని కదా, ఇక్కడ షేర్ లింక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఓన్లీ యూ కెన్ యాక్సెస్ అని ఉంది. చూడండి, ఈ డిజైన్ నేను చేశాను, నా ఓన్ డిజైన్ ఇది. సో ఇక్కడ ఇప్పుడు ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఎనీవన్ విత్ ద లింక్ అని ఉంది, కనిపిస్తుందా అండి? ఎనీవన్ విత్ ద లింక్ కనిపిస్తే ఎస్ అని టైప్ చేయండి. ఎస్. సో ఎనీవన్ విత్ ద లింక్ మీద క్లిక్ చేసి ఇప్పుడు కాపీ చేసి ఈ లింక్ ని మీరు శాంతకుమారి మేడం పంపిస్తారా, లేకపోతే గంగా మేడం పంపిస్తారా, ఆచార్య సార్, ఎవరికి పంపించాలన్నా వాళ్ళకి పంపించవచ్చు ఈ లింక్ ని. ఇది చూడండి ఆల్రెడీ అడుగుతుంది, కాపీ అయిపోయింది ఇక్కడ లింక్. ఎవరికి షేర్ చేయాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయొచ్చు. ఇది 3 ఆప్షన్స్ అండి. మేడం స్వాతి గారు ఎవరు అడిగారండి, డౌన్లోడ్ ఆప్షన్ ఎక్కడ లేదండి. సేమ్ నేను చెప్పాను ఇంత ముందే, ఇక్కడ పైన రైట్ సైడ్ లో, మొబైల్లో అయితే పైన రైట్ సైడ్ లో షేర్ బటన్ కనిపిస్తుందండి. చూడండి ఇక్కడ
ఇక్కడ ఉంటుంది మేడం. ఇది ఓపెన్ చేస్తే మీకు అన్ని ఆప్షన్స్ అక్కడే కనిపిస్తాయి. చూడండి ఇక్కడ డౌన్లోడ్. నేను జస్ట్ క్లిక్ చేశాను. ఇక్కడ డౌన్లోడ్ అడుగుతుంది, షేర్ లింక్ అడుగుతుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ పీడిఎఫ్ కాకుండా నేను జేపీజీలో కావాలన్నా పిఎన్జీలో కావాలన్నా అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదే అండి బిజినెస్ కార్డ్ అనేది. ఇలా ఇక్కడ వరకు బిజినెస్ కార్డ్ అర్థమైందా? బిజినెస్ కార్డులో మనం ఏమేమి నేర్చుకున్నామండి? బిజినెస్ కార్డులో ఇక్కడ మనం ఏమేమి నేర్చుకున్నాం? ఎవరైనా చెప్తారా? నేను అన్మ్యూట్ ఇస్తాను, హ్యాండ్ రైజ్ చేస్తాను. ఎస్, సందీప్ కుమార్ సార్. హ్యాపీ మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. అదే ఫోటో పేస్టింగ్ చూపించారు మేడం. ఎస్ సార్. ఇంకా దాంతోపాటు అది మన నేమ్ చేంజింగ్ చూపించారు. ఇంకా ఫాంట్ సైజు డిక్రీజింగ్ చూపించారు. ఇంకా దాంతోపాటు మన ఫోన్ నంబర్స్ ఎట్లా టైపింగ్ చేయాలో చూపించారు. అక్కడ ఎడిట్ చేసి మళ్ళీ రీప్లేస్ చేయడానికి. ఇంకా మెయిల్ ఐడి ప్లస్ ఐకాన్స్ ఎట్లా చేంజ్ చేయాలో అది చూపించారు. ఇంకా ప్లస్ ఐకాన్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి ఎలిమెంట్స్ అది చూపించారు మేడం. ఓకే, కలర్ కూడా చేంజ్ చేసుకోవడం చూసుకున్నాం. ఎస్, ఇంక్లూడింగ్ కలర్స్. డౌన్లోడింగ్ మేడం, డౌన్లోడింగ్ ఇంక్లూడింగ్ డౌన్లోడింగ్. ఎస్. అమృత్ నాయక్ గారు. అమిత్ నాయక్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ సార్. మొదట మనం క్యాన్వా యాప్ ఓపెన్ చేయగానే సర్చ్ బార్ లో బిజినెస్ కార్డ్ అని క్లిక్ చేస్తే అన్ని అక్కడ కొన్ని బిజినెస్ కార్డ్స్ అనేటివి వస్తాయి. అందులో మనకు నచ్చినటువంటి ఒక కార్డ్ ను మనము క్లిక్ చేసుకుంటే దానికి మనకు ఫోటో ఎడిట్ చేసుకోవచ్చు. మనము మన నేము, లోగో, ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడి, మ్యాప్ అవన్నీ కూడా అక్కడ ఎడిట్ చేసి మనం ఫిక్స్అప్ చేయొచ్చు. తర్వాత అది మనకు కావాలనుకున్నప్పుడు దానిని షేర్ బటన్ మీద క్లిక్ చేస్తే కింద మనకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. మనము నేమ్స్ కానీ కలర్స్ కానీ అవన్నీ కూడా అక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. అవన్నీ అయిన తర్వాత మన ఫైనల్ గా బిజినెస్ కార్డ్ ఇది నాకు ఓకే అని అనిపించినప్పుడు దాన్ని మనం క్లిక్ చేస్తే కింద డౌన్లోడ్ అనే బటన్ వస్తుంది. అక్కడ మనకు పిఎన్జిలో కానీ, జేపీజీలో కానీ, పీపీటీఎక్స్ లో కానీ, పీడిఎఫ్ లో కానీ ఈ విధంగా అనేక రకాలుగా చూపిస్తుంది. మనకు ఏ మోడల్లో కావాలంటే దాని మీద మనం క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. దానిని మనము మళ్ళా షేర్ చేసుకోవచ్చు ఇతరులు కూడా. ఎస్ సార్, సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ ఎస్ అండి, ఇదండి. ఎందుకంటే ఇది వచ్చింది అనుకోండి, ఇక్కడ కలర్ చేంజింగ్ కానీ, ఎడిటింగ్ కానీ, టెక్స్ట్ చేంజ్ చేయటం కానీ, ఫోటో ఇన్సర్ట్ చేయటం కానీ ఇవన్నీ వచ్చాయి అనుకోండి, ఐకాన్స్ తీసుకో. నెక్స్ట్ ఫర్దర్ గా మనం నేర్చుకునే డిజైన్స్ అన్ని చాలా ఈజీ అయిపోతాయండి, చాలా ఈజీ అయిపోతాయి. సో ఫస్ట్ మనకి ఒక 20-30 మినిట్స్ వరకు మనం కాన్సన్ట్రేట్ గా విన్నాం అనుకోండి, నెక్స్ట్ వచ్చే వాటికి ఏమవుతుందంటే మనకి ఈజీగా డిజైన్ అనేది ఎడిటింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మీకు అక్కడ కన్ఫ్యూజ్ అనేది ఉండదు. సో నేను మళ్ళీ మిమ్మల్ని అందరిని అడగడానికి కూడా రీజన్ అదనమాట. సో ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోవటం ఇవన్నీ. మరి మీకు ఎవరికి డౌట్ రాలేదా? మేడం ఇన్బిల్ట్ గా ఉంది ఈ కార్డ్ లో, మీరు ఫోటో పెట్టేశారు, మరి ఇలా ఫోటో లేని దగ్గర ఫోటో ఎలా పెట్టాలని ఎవరికైనా డౌట్ వచ్చిందా? ఇక్కడ ఆల్రెడీ ఉందండి ఫోటో. సో ఒకసారి బయటకు వచ్చేద్దాం. బయటకు వచ్చేసాక మళ్ళీ మనం బిజినెస్ కార్డ్ అనేది చూద్దాము. బిజినెస్ కార్డు. సో ఇక్కడ బిజినెస్ కార్డుగా వచ్చేసాం. వచ్చేసాక మనకి చాలా టెంప్లెట్స్ ఉన్నాయి. ఈ టెంప్లెట్స్ లో సపోజ్ ఈ కార్డు ఉంది అనుకున్నాం. ఈ కార్డులో ఫ్రేమ్ ఉందా అండి మనం ఫోటో పెట్టడానికి? ఫోటో పెట్టాలి. ఇక్కడ ఎలా పెట్టాలి? ఎవరికైనా డౌట్ వచ్చిందా? ఇలా అక్కడ ఉంది, పెట్టాము, ఇక్కడ పెట్టాలి, మరి ఎలా పెట్టాలి ఫోటో అనేది? గ్యాలరీ నుంచి తెచ్చి పెడతారు సార్, మరి ఎలా? సపోజ్ మీరు అన్నారు కదా గ్యాలరీ నుంచి, నేను ఈ ఐకాన్ ఉంది కదా ఆల్రెడీ, సో నాకు అది అవసరం లేదు, ఇలా పైకి మూవ్ చేశాను. సపోజ్ వద్దు, నేను డిలీట్ చేశానండి, ఐకాన్ సెలెక్ట్ చేసి డిలీట్ చేశాను. చేశాక ఏమైంది, నాకు మళ్ళీ అది కావాలి. నేను పొరపాటున నాకు టచ్ అయ్యి ఒక డిజైన్ మనం చేస్తున్నామండి, పొరపాటున మన ఫింగర్ టచ్ అయ్యో ఏదో డిలీట్ అయిపోయింది. సో అక్కడ మనము అది డిలీట్ అయిపోయిన దాన్ని మళ్ళీ తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకోవాలి అంటే ఇక్కడ మీరు చూడండి, ఇది నోట్ చేసుకోండి. పైన ఈ అలైన్మెంట్ పక్కన నేను మార్క్ చేస్తున్నాను చూడండి, అండు రీడు అని ఉంటుందండి. ఈ అలైన్మెంట్ పక్కన లెఫ్ట్ యారో రైట్ యారో ఉంటుంది. లెఫ్ట్ యారో రైట్ యారో. ఇప్పుడు నేను ఆ డిజైన్ అనేది డిలీట్ చేశాను, మళ్ళీ నాకు కావాలి అంటే ఇక్కడ ఈ లెఫ్ట్ యారో మీద క్లిక్ చేశాను, వచ్చేసింది. వచ్చిందా అండి? కనిపిస్తుందా?
వద్దు అని డిలీట్ చేశాను, సెలెక్ట్ చేశాను, పైన డిలీట్ ట్రాన్స్ సింబల్ ఉంది, డిలీట్ చేసేసాను. మళ్ళీ నాకు కావాలి అని అంటే ఇలా అంటూ. సో అర్థమైందా అండి? ఏదన్నా మనం పొరపాటున కానీ కావాలి కంట్రోల్ జెడ్ అనేది ల్యాప్టాప్ లో చేయొచ్చు సార్, బట్ ఇక్కడ మనకి మొబైల్లో కానీ చేయాలని అంటే సో ఇలా మనము ఇక్కడ పైన ఉన్నాయండి చూడండి, అండు రీడు లాగా ఇవి. సో ఆ రెండు ఇలా చేయొచ్చు, మనం ఇలా చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నాకు ఇది నిజంగానే వద్దు. సో ఇక్కడ నా ఫోటో పెట్టాలనుకుంటున్నా. ఇంతకుముందు మన వాళ్ళు గ్యాలరీ అని చెప్పారు, అంతే కదండి, గ్యాలరీ అని పెట్టారు చాట్ బాక్స్ లో. సరే మీరు చెప్పినట్టుగా నేను గ్యాలరీకి వెళ్తాను. సో వెళ్ళాను, ఇక్కడ మళ్ళీ నా ఫోటోనే తీసుకొచ్చాను సార్, పెట్టాను ఇక్కడ ఫోటో. ఎలా ఉంది సార్? ఫోటో పెట్టాను, కరెక్ట్ గా ఉందా ఇక్కడ? సో సైజ్ పెద్ద చేస్తా చూడండి. నో. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇది ఫోటో ఉంది కదా, సెలెక్ట్ చేసుకుంటే నేను చెప్పాను ఇంతకుముందు పెయిడ్ వర్షన్ లో బీజీ రిమూవర్ అని ఉంటుందండి. ఇది పెయిడ్ వర్షన్ లో ఉంటుంది, బీజీ రిమూవర్. ఈ బీజీ రిమూవర్ ఉంది కదా, జస్ట్ సింగిల్ క్లిక్ అండి, ఫోటో ఆయనకున్న బ్యాక్గ్రౌండ్ పోతుంది. సో ఇలా చూడండి, ఇప్పుడు బీజీ రిమూవ్ అనేది పోయింది, బ్యాక్గ్రౌండ్ అనేది పోయింది. సో నేను ఇటువైపు ఉన్నాను, నేను లెఫ్ట్ వైపు చూస్తున్నట్టుగా ఉంది. సో నేను ఇటు రైట్ కి టర్న్ అవ్వాలి. రైట్ కి టర్న్ అవ్వాలంటే ఇక్కడ సేమ్ కింద చూడండి మనకి ఆప్షన్ ఫ్లిప్ అని ఉంటుందండి, నోట్ చేసుకోండి. ఒక ఫోటోలో ఉన్న పర్సన్ ని, లేదంటే ఏదన్నా ఒక ఎలిమెంట్ ని, లేదంటే ఏదన్నా ఒక ఫ్లవర్ ని, ఇలాంటి ఆ బీజీ రిమూవర్ ఫ్రీ వర్షన్ లో లేదు సార్ నాకు తెలిసి. అయితే ఒకసారి చూద్దాం, లాస్ట్ లో చూద్దాం. పెయిడ్ వర్షన్ లో మాత్రమే ఉంది సార్, కాకపోతే దానికి మీకు టిప్ కావాలంటే చెప్తాను. లాస్ట్ వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక టిప్ చెప్తాను నేను, బీజీ రిమూవర్ ఫ్రీగా యూజ్ చేయడం. సో ఇలా లెఫ్ట్ లో ఉన్న వాళ్ళని రైట్ కి, రైట్ లో ఉన్న వాళ్ళని లెఫ్ట్ కి ఇలా మూవ్ చేయాలంటే ఎలా అంటే ఫ్లిప్ అండి, ఫ్లిప్ అనే ఆప్షన్. ఈ ఫ్లిప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అడుగుతుంది, హారిజాంటల్, వర్టికల్ అని అడుగుతుంది. నేను ఎక్కడ క్లిక్ చేశాను? ఫ్లిప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను, హారిజాంటల్. చూడండి ఇలా, మళ్ళీ హారిజాంటల్ మీద ఇలా, లెఫ్ట్ నుండి రైట్ కి, రైట్ నుండి లెఫ్ట్ కి ఇలా. మరి వర్టికల్ యూజ్ చేస్తే ఏమవుతుంది? ఇలా కిందికి అయిపోతారు, తలకిందులు శీర్షాసనం వేసినట్టు అవుతుంది. కాబట్టి సో ఎక్కడ యూజ్ చేయాలనుకున్నప్పుడు అక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్లిప్ అనేది అర్థమైందా అండి? ఫ్లిప్ అనే ఆప్షన్ అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. సో ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ నేను ఏం చేస్తాను, నేమ్ ఇస్తాను. ఎడిట్ లోకి వెళ్ళి మమత, సైజ్ ఇది ఒక ఆప్షన్ అండి. ఫోటోని ఇలా మన గ్యాలరీకి వెళ్ళి తీసుకొచ్చుకొని పెట్టుకోవడం ఇది ఒక ఆప్షన్. మరి ఇది పెయిడ్ వాళ్ళకైతే యూజ్ అవుతుంది. మరి ఫ్రీగానే మనం యూజ్ చేయాలి అన్నప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ ఫోటోని డిలీట్ చేస్తున్నానండి. డిలీట్ చేసి నేను సేమ్ మళ్ళీ ఎలిమెంట్స్కి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను? ఎలిమెంట్స్కి వెళ్ళి సెర్చ్ బార్లో ఫ్రేమ్స్, నోట్ చేసుకోండి, ఫ్రేమ్స్ అని టైప్ చేశాను. ఈ ఫ్రేమ్స్ అని టైప్ చేసి ఇక్కడ చూడండి, మీకు ఎన్ని రకాల ఫ్రేమ్స్ కావాలో అన్ని వస్తాయండి. ఇవన్నీ ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పెయిడ్ వర్షన్, ఫ్రీ వర్షన్ అనేది ఏమీ లేదు. సో ఇక్కడ సిఆల్ మీద క్లిక్ చేస్తే చూడండి, రెక్టాంగిల్ లో ఉంది, స్క్వేర్ లో ఉంది, సర్కిల్ లో ఉంది, ట్రయాంగిల్ లో ఉంది. మీకు ఇలా ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చండి. మీరు ఏ ఫోటో షేప్ కావాలంటే ఆ ఫోటో, సారీ ఏ ఫ్రేమ్ షేప్ కావాలంటే ఆ ఫ్రేమ్ తీసుకోవచ్చు. సో నేను ప్రజెంట్ అయితే ఇక్కడ సర్కిల్ తీసుకుంటున్నాను, సర్కిల్. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను? ఆల్రెడీ ఫోటో పిక్ చేసుకున్నాను కాబట్టి గ్యాలరీకి వెళ్ళాల్సిన పని లేదు. ఎక్కడికి వెళ్ళొచ్చు? గ్యాలరీకి కాకుండా నేను ఎక్కడికి వెళ్ళొచ్చు అండి ఫోటో తెచ్చుకోవాలంటే? చాట్ బాక్స్, యూ కెన్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. పదే గ్యాలరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎస్, అప్లోడ్స్, సూపర్ అండి. అప్లోడ్స్కి వెళ్ళి సో ఈ పిక్చర్ జస్ట్ ఇలా మూవ్ చేయండి, ఇలా మూవ్ చేసేసాను. చేశాక
సేమ్ అండి, ఈ పిక్చర్ మనం పర్ఫెక్ట్ గా సెట్ చేసుకోవాలంటే క్రాప్ చేసుకోవచ్చు. మరి ఈ సర్కిల్ చుట్టూ నాకు ఒక డిజైన్ ఇవ్వాలనిపిస్తుంది. ఇద్దామంటారా? సర్కిల్ అలా చూడండి, ఇలా చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఎక్కడో ఇలాగో అనిపిస్తుంది. ఆ సర్కిల్ చుట్టూ ఒక డిజైన్ ఇవ్వాలనిపిస్తుంది. సో ఆ సర్కిల్ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉంది కదా, ఇక్కడ మనకి స్టైల్ అనే ఆప్షన్ ఉంటుందండి. సారీ, స్టైల్. ఈ స్టైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇక్కడ 4 స్టైల్స్, 4 బార్డర్ వెయిట్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇలా, సెకండ్ వన్ వచ్చేసి ఇలా, థర్డ్ వన్ వచ్చేసి ఇలా, ఫోర్త్ వన్ వచ్చేసి ఇలా. మీకు ఏ డిజైన్ కావాలంటే ఇది ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు, పెయిడ్ వర్షన్ తో వర్క్ లేదు. సో ఇక్కడ నేను ఇది యూజ్ చేసుకున్నాను. ఇక్కడ నాకేమైంది, 4 ఉంది. ఇక్కడ బార్డర్ వెయిట్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు అండి. సేమ్ ఇక్కడ మనం ఫాంట్ సైజ్ ఇలా ఎలా పెంచుకున్నామో అలా చేసుకోవచ్చు, ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నెంబరింగ్ ఇవ్వచ్చు. 2 3 4 సారీ 3 ఇలా నెంబరింగ్ ఇవ్వచ్చు, లేదు అని అంటే డ్రాగ్ చేసుకోవచ్చు. సో ఇలా మరి ఇలా నేను సర్కిల్ కి ఒక అందమైన డిజైన్ ఇచ్చాను. ఇచ్చేసాక మరి బ్లాక్ కలర్ బాగాలేదండి, బ్లూ ఇవ్వాలి. బ్లూ ఇవ్వాలి ఎలా అంటే పక్కనే మనకి బార్డర్ కలర్ అని ఉందండి. బార్డర్ కలర్, బార్డర్ కలర్ ఇక్కడ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ బ్లూ ఇవ్వచ్చు. ఇలా బార్డర్ కలర్ బాగుందండి సర్కిల్ డిజైన్. సో ఒక సర్కిల్ తీసుకున్నాము, ఫ్రేమ్ ఎలిమెంట్స్కి వెళ్ళి ఫ్రేమ్ తెచ్చుకున్నాము, ఫ్రేమ్ లో ఫోటో ఇన్సర్ట్ చేసాము. ఇన్సర్ట్ చేశాక ఆ సర్కిల్ అలా ఉండడం నచ్చలేదు, ఏం చేసాము, దానికి ఒక డిజైన్ ఇచ్చాము. సో ఆ డిజైన్ కి కలరింగ్ కూడా ఇచ్చుకున్నాం, మనకు నచ్చిన కలరింగ్ అనేది ఇచ్చాము. సో ఇప్పుడు ఈ ఫోటోని నేను క్రాప్ చేయొచ్చు, చేసేసి ప్రాపర్ గా సెట్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? ఇప్పుడు ఫోటో లేని దగ్గర ఫోటో ఎలా పెట్టాలనేది అర్థమైందా? అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. ఫోటో ఇది ఓన్లీ బిజినెస్ కార్డుకే కాదండి, ఫర్దర్ గా వచ్చే డిజైన్స్ కూడా మీకు ఎందుకనేది తర్వాత అర్థమవుతుంది. ఫోటో లేని చోట ఎన్ని విధాలుగా పెట్టొచ్చు, చాట్ బాక్స్ లో పెట్టొచ్చు. ఫోటో లేని చోట ఎన్ని విధాలుగా పెట్టొచ్చు మన ఫోటోని. మనం ఎన్ని మెథడ్స్ యూజ్ చేస్తాం ఇక్కడ? 2 మెథడ్స్. ఎస్ అండి, సూపర్ అండి. ఒకటి వచ్చేసి బీజీ రిమూవర్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటి, ఫ్రేమ్స్ తెచ్చుకున్నాం. ఫ్రేమ్స్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాము? ఎలిమెంట్స్ లో తెచ్చుకున్నాం. ఎలిమెంట్స్ కి వెళ్ళి నచ్చిన ఫోటో ఫ్రేమ్ అనేది తీసుకున్నాము, ఆ ఫోటో ఫ్రేమ్లలో తీసుకొచ్చి ఫొటోస్ అనేది యూజ్ చేస్తాం. మరి బీజీ రిమూవర్ అనేది ఇందులో పెయిడ్ వర్షన్ లోనూ ఉంది, ఫ్రీ వర్షన్ లో కావాలి. ఫ్రీ వర్షన్ లో కావాలనంటే ఓకే అండి, నేను మొత్తం బ్యాక్ వచ్చేస్తున్నా. అందరికైతే ఎలాగో గూగుల్ వాడుతూ ఉంటారు కాబట్టి సో నేను గూగుల్కి వెళ్తున్నా. గూగుల్లో మనము బీజీ రిమూవ్ అని టైప్ చేయండి. ఇది ఫ్రీ వర్షన్ అండి, ఫ్రీగా మీరు యూజ్ చేసుకోవచ్చు. బీజీ రిమూవ్ అని టైప్ చేయండి. చేశాక ఫస్ట్ ఆప్షన్ ఏమొచ్చింది, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి మీరు ఏ ఫోటో అయితే బీజీ రిమూవ్ చేయాలనుకుంటున్నారో అక్కడ అప్లోడ్ ఇమేజ్ అని అడుగుతుంది. అడిగినప్పుడు ఇక్కడ మీరు ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటోకి ఇవ్వచ్చు. సపోజ్ ఏదైనా ఒక ఫోటో ఇచ్చాము, మీకు డిఫరెన్స్ తెలియడానికి చూస్తున్నాను. సపోజ్ మేడం ఫోటో ఉంది, జస్ట్ ఫోటో ఇవ్వండి, ఆటోమేటిక్ గా బీజీ రిమూవ్ అనేది చేసేస్తాం. చూడండి సింపుల్, ఒకటే క్లిక్. ఇప్పుడు డౌన్లోడ్ ఆప్షన్ ఇక్కడ చూడండి, కిందనే ఉంటుంది బ్లూ కలర్ లో డౌన్లోడ్ అని ఉంది. డౌన్లోడ్ ఇక్కడ ఫ్రీ అని అడుగుతుంది, ఫ్రీ మీదనే క్లిక్ చేయండి. చేస్తే మీకు ఆటోమేటిక్ విత్ ఇన్ సెకండ్స్ లో డౌన్లోడ్ ఓపెన్ అయిపోయింది. మరి ఇదే ఫోటోకి మీరు బ్యాక్గ్రౌండ్ కూడా ఇవ్వచ్చు అండి, అది కూడా ఫ్రీ వర్షన్ లో. ఎలా అంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, న్యూ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, ఇక్కడ ఇచ్చేస్తే ఇక్కడ ఫస్ట్ ఏమో ఫొటోస్ వస్తాయండి. మీరు చూడండి ఇలా ఇలా మీరు ఇలా థీమ్స్ కూడా ఇవ్వచ్చు ఫోటో వెనకాల. లేదు అనుకుంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫోటో, సెకండ్ ఆప్షన్ వచ్చేసి కలర్. ఓన్లీ కలర్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ కలర్స్ ఉన్నాయండి. నేను ఇక్కడ వైట్ కలర్ ఇచ్చేసాను, వైట్ లేదంటే రెడ్, బ్లాక్. సో నేను బ్లాక్ ఇచ్చేసాను. సేమ్ మళ్ళీ ఇక్కడ డౌన్లోడ్ ఫ్రీ, డౌన్లోడ్ అగైన్ అంటుంది, డౌన్లోడ్ అయిపోయింది. సో ఇక్కడ ఒకసారి నేను ఫైల్స్ లోకి వెళ్తాను, నా ఫైల్ గ్యాలరీలోకి.
చూడండి ఇది వితౌట్ అండి, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాము. యాక్చువల్లీ మేడం ఫోటో ఎలా ఉంటుందంటే ఇలా ఉందండి. సో నేను దీన్ని బీజీ రిమూవ్ అనేది చేస్తాను, అది కూడా ఫ్రీ వర్షన్ లో. అర్థమైందా అండి? బీజీ రిమూవ్ అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. ఇక్కడ గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది అంటే ఫ్రీ వర్షన్ లో సింగిల్ క్లిక్, ఒకటే క్లిక్ తోటి మనకి బీజీ రిమూవ్ అయిపోతుంది. కాకపోతే ఫ్రీ వర్షన్ యూజ్ చేసే వాళ్ళకి ఎలా అంటే మనం అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు. సేమ్ ఇదంతా తెలుసు కదండి మీకు, ఇది ఎడిట్ చేసుకోవటం, ఇదంతా ఎడిట్ చేసుకోవటం కానీ ఇవన్నీ మీరు చూసుకోవచ్చు ఇలా, ఈ టెక్స్ట్ కానీ ఇవన్నీ సేమ్. సో ఇదండి బిజినెస్ కార్డ్ అనేది, ఫోటో లేని చోట ఫోటోని ఎలా పెట్టుకోవాలి అని చెప్పేసి. ఎస్ సుధాకర్ సార్. ఇది గూగుల్లో బీజీ వర్షన్ అన్నారు కదా మేడం. ఎస్ సార్. మనం ఇప్పుడు ఇది ఫోటో సెలెక్ట్ చేసిన తర్వాత మనం డైరెక్ట్ గ్యాలరీకి వెళ్ళిపోతుందా, లేకపోతే గూగుల్లో నుంచే వస్తుంది లేదు సార్, అంటున్నారా? గ్యాలరీకి వచ్చేస్తుంది సార్, డైరెక్ట్ గ్యాలరీకి వచ్చేస్తుంది. గ్యాలరీకి వచ్చిన తర్వాత మళ్ళీ కాన్వాకి కనెక్ట్ మళ్ళీ మీరు చేసుకోవాలి. క్యాన్వాకి వచ్చి గ్యాలరీ నుంచి పిక్ చేసుకోవాలి. అదే ఓకే మీరు ఓకే క్యాన్వాలో పెయిడ్ వర్షన్ లో ఉన్నారనుకోండి, డైరెక్ట్ బీజీ రిమూవ్ ఓకే అయిపోద్ది సింగిల్ క్లిక్ తో. అదే డిఫరెన్స్ అన్నమాట. ఓకే థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే సార్. ఎస్ రాజేష్ సార్, వీడియో ఆన్ చేసుకోగలుగుతారా ప్లీజ్? మేడం గుడ్ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. మేడం బీజీ రిమూవ్ గురించి గూగుల్లో కొంచెం మళ్ళీ వన్స్ అగైన్ చెప్తారా మేడం? ఫోన్ కాల్ వచ్చి కొంచెం అర్థం కాలేదు. షూర్ సార్ చెప్తాను. ఇంకా మనం నేర్చుకునేవి చాలా ఉన్నాయి, అందుకనే సరే చెప్తాను సార్. ఓకే అంతేనా సార్ మీ డౌట్? ఓకే రమ్యశ్రీ మ్యామ్. మేడం బీజీ బ్యాక్గ్రౌండ్ కరెక్షన్ ఏదైతే క్లియర్ ఉందో అది వీడియో కూడా చేయొచ్చా, ఓన్లీ ఫొటోసే చేయొచ్చు? ఎస్ మ్యామ్, ప్రెసెంట్ అయితే ఇది బీజీ రిమూవ్ అప్లోడ్ ఇమేజ్ ఫోటోకి మాత్రమే ఉంది, వీడియోస్ కంటే మళ్ళీ దానికి వీడియో ఎడిటింగ్ లో ఉంటుంది. ఓకే సార్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. అదే మీరు క్యాన్వాలో అయితే వీడియో బీజీ రిమూవ్ అనేది పెయిడ్ వర్షన్ వీడియో కూడా ఉంటుంది. ఓకే ఓకే. పెయిడ్ వర్షన్ లో ఓన్లీ ఇమేజ్ కాదు, బీజీ రిమూవ్ అనేది అక్కడ కూడా ఉంది. పెయిడ్ వర్షన్ లో ఉంటుంది. పెయిడ్ వర్షన్ లో వీడియో కూడా చేసుకోవచ్చు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే అండి, నెక్స్ట్ వెళ్ళిపోదాము. ఇక్కడ వరకు ఇవి బిజినెస్ కార్డు, ఫోటో లేని చోట ఫోటో పెట్టుకోవటం ఇవన్నీ. ఇంతకుముందు రాజేష్ సార్ అడిగినట్టు నేను లాస్ట్ ఒకసారి చూపిస్తానండి. సార్ రాజేష్ సార్ వినండి. గూగుల్కి వెళ్ళి ఏం లేదు సార్, జస్ట్ బీజీ రిమూవ్ అని టైప్ చేయండి. టైప్ చేశాక మీకు ఇక్కడ ఫస్ట్ ఏమొస్తుంది, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. అక్కడికి వెళ్ళి మీకు ఏ ఫోటో అయితే ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని ఉంది, సో ఈ అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి మీరు ఏ ఫోటో అయితే ఇవ్వాలనుకుంటున్నారో, సపోజ్ ఈ మేడం ఫోటో ఉంది, ఆ ఫోటో ఇచ్చేసాను. జస్ట్ ఫోటో ఇవ్వండి అంతే, బీజీ రిమూవ్ అనేది ఆటోమేటిక్ గా చేసి ఇచ్చేస్తారు మనకి. మీరు ఏం లేదు, ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవటం, ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ చేసేసుకుంటే సరిపోతుంది. మీరు ఓన్లీ ఫోటోనే కాకుండా మీరు ఏమైనా బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయాలి అనుకుంటున్నారు అన్నప్పుడు ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ ఉంది చూడండి, న్యూ బ్యాక్గ్రౌండ్ అని. ఈ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే మీరు ఈ థీమ్స్ అనేది ఇవ్వచ్చండి. ఆ థీమ్స్ కూడా ఎలా ఉండాలంటే న్యాచురల్ గా ఉండాలండి, మనం ఏదో ఎడిటింగ్ చేసినట్టు కాకుండా న్యాచురల్ గా ఉండేటట్టుగా చూడండి. సో అలా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, సో ఇలా మనం థీమ్స్ అనేది ఇవ్వచ్చు వెనక, ఇలా. అలా కాకుండా కలర్ కూడా ఇవ్వచ్చు, ఇలా కలర్. సపోజ్ ఇంతకుముందు బ్లాక్ తీసుకున్నాను కదా, మీకు అది అర్థం కాలేదు, సో నేను ఇలా డౌన్లోడ్ మళ్ళీ ఫ్రీ అన్నాను, డౌన్లోడ్ పింక్ కలర్ ఇచ్చాను నేను ఇక్కడ. ఇప్పుడు చూడండి, నేను నా ఫైల్స్ లోకి వెళ్ళి చూస్తే ఇమేజెస్ చూడండి, ఇదేమో వితౌట్ బ్యాక్గ్రౌండ్, ఇది వితౌట్ బ్యాక్గ్రౌండ్, ఇది నేను పింక్ కలర్ ఇలా ఇచ్చాను. సో ఇది బీజీ రిమూవ్ అండి. ఓకే నెక్స్ట్ ఇంకా మనము ఇక్కడ వరకు వచ్చేసాక నేను ఫాంట్లో టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఎలా ఇవ్వాలి, యానిమేషన్ ఎలా ఇవ్వాలి, అలైన్మెంట్ ఎలా ఇవ్వాలి అనేది నేర్పిస్తానండి. ఇప్పుడు ఇక్కడ నేను ఒకటి ప్లెయిన్ పేజీ తీసుకుంటాను.
సో ఒకటి ప్లెయిన్ పేజ్ తీసుకున్నాను. తీసుకున్నాక ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక టెక్స్ట్ రాద్దాం. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. వైట్ కలర్ ఓకే అండి? కలర్ ఏమైనా చేంజ్ చేయమంటారా? మీకు వైట్ కనిపిస్తుందా అండి? నేను పేజ్ తీసుకుంది వైట్ ఇలా తీసుకున్నాను నేను. ఓకే, లైట్ కలర్స్ ఏదన్నా ఇస్తాను. ఓకే, ఇలా గ్రీన్ ఇచ్చానండి. ఇచ్చాక ఇక్కడ ఇంతకుముందు మీరు చూసిన దాంట్లో ఫోటోల దగ్గర ఫోటో తెచ్చి పెట్టుకున్నాం. టెక్స్ట్ ఉన్నది, టెక్స్ట్ ఉన్న టెక్స్ట్ ని ఎడిట్ చేస్తాం. మరి టెక్స్ట్ ఉన్న దగ్గర ఎడిట్ చేస్తాం. ఇలా ప్లెయిన్ ఉందండి, ఈ ప్లెయిన్ దాంట్లో టెక్స్ట్ కావాలి. మరి ఎక్కడ ఎడిట్ చేస్తాం? లేదు కదా, టెక్స్ట్ అనేది ఉందా ఎక్కడన్నా? ఈ ప్లెయిన్ పేజీలో టెక్స్ట్ లేదు. కావాలి ఎలా అనంటే ఇక్కడ మీరు ఏం చేయండి అంటే మీకు ఎలిమెంట్స్ పక్కన టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుందండి. టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ 3 స్టైల్స్ ఉన్నాయండి. ఏంటి? యాడ్ ఏ హెడ్డింగ్ అంటే పెద్ద పెద్ద టైటిల్స్ కి యూజ్ చేసేటప్పుడు. నెక్స్ట్ యాడ్ ఏ సబ్ హెడ్డింగ్. నెక్స్ట్ యాడ్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ బాడీ టెక్స్ట్ అని ఉంది. ఇలా ఈ 3 స్టైల్స్ పెయిడ్ లేదండి, ఫ్రీ వర్షన్ లో యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు యాడ్ ఏ హెడ్డింగ్ అన్నానండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. సో ఇలా వచ్చేసింది, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ వచ్చేసింది. ఇప్పుడు ఈ టెక్స్ట్ ని నేను ఫాంట్ చేంజ్ చేయాలనుకుంటున్నా. ఫాంట్ ఇలా చేంజ్ చేశాను. ఫాంట్ చేంజ్ చేశాక కలర్ కింద కలర్ ఆప్షన్ ఇలా బ్లూ, ఇలా బ్లూ అనే ఆప్షన్ ఇచ్చేసాను. కలర్ మీకు ఇది ఆల్రెడీ తెలుసు, కాకపోతే టెక్స్ట్ అనేది కొత్తగా తీసుకొచ్చుకున్నాం మనము. ఈ టెక్స్ట్ తీసుకున్నాము, ఫాంట్ తీసుకున్నాము, టెక్స్ట్ లో ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఇచ్చాము. ఇచ్చాక ఏం చేసాము? ఫాంట్ చేంజ్ చేసుకున్నాము. నెక్స్ట్ కలర్ ఇచ్చాము. కలర్ ఇచ్చాక దీనికి ఎఫెక్ట్స్ ఇవ్వాలి. ఎఫెక్ట్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కిందనే మనకి ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఎఫెక్ట్స్, ఒకసారి ఎఫెక్ట్స్కి వెళ్ళాం. వెళ్ళాక ఫస్ట్ వచ్చేసి షాడో. మీరు ఇది చేసేటప్పుడు మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లిఫ్ట్, నెక్స్ట్ వచ్చేసి హాలో. ఇలా మీరు ఫ్రీగా ఉన్నప్పుడు షేప్స్ అన్ని ట్రై చేయండి, ఎఫెక్ట్స్ అన్నింటిని. ఇవన్నీ ఫ్రీ వర్షనేనండి. ఇది అవుట్లైన్. ఈ అవుట్లైన్ ఒకసారి మీకు స్పెసిఫిక్ గా చూపిస్తాను. ఎకో, గ్లిచ్, నియాన్, బ్యాక్గ్రౌండ్, ఇలా ఎఫెక్ట్స్ అన్నింటిని మీరు యూజ్ చేసుకోవచ్చు సిచ్యువేషన్ తగ్గట్టుగా. ఈ అవుట్లైన్ అనేది ఒకసారి చూపిస్తాను. ఇక్కడ అవుట్లైన్ ఇచ్చాం, కానీ మనకి అవుట్లైన్ అనేది కనిపించట్లేదు. సో ఇక్కడ ఈ అవుట్లైన్ మనకి పర్ఫెక్ట్ గా కనిపించాలి అని అంటే ఇక్కడ ఈ అలైన్మెంట్ ఉంది కదండి లోపల, ఈ అలైన్మెంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఏముంది? కలర్ వచ్చేసి బ్లూ, నేవీ బ్లూ ఉంది. నేనేమో డార్క్ బ్లూ, రాయల్ బ్లూ తీసుకున్నాను. ఇక్కడ కలర్ వచ్చేసి ఏంటి? నేవీ బ్లూ ఉంది. నాకు ఈ నేవీ బ్లూని చేంజ్ చేసుకుంటాను. ఏం కలర్ కావాలి? వైట్ ఆర్ రెడ్. సో మీకు కనిపించడానికి నేను రెడ్ తీసుకున్నాను. సో ఇప్పుడు మీకు అది రెడ్ అనేది కనిపించట్లేదు, నేను కొంచెం హైలైట్ చేయాలి. సేమ్ మళ్ళీ ఎఫెక్ట్స్కి వెళ్ళి ఈ అలైన్మెంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎంత ఉందండి? 50 ఉంది నాకు. ఇక్కడ ఎంత ఉంది? 50 ఉంది. సో నేను దాన్ని సైజ్ పెంచుకుంటున్నాను, చూడండి ఇలా. ఇది అవుట్లైన్ అనేది ఇవ్వచ్చు. మరి అవుట్లైన్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ కావాలంటే వైట్ ఇవ్వచ్చు, బ్లాక్ కాదు కానీ వైట్, ఇలా ఏ కలర్ అయితే బాగుంటుందో ఆ కలర్ ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఇది అవుట్లైన్ అండి. ఇది చాలా డిఫరెంట్ గా మీరు ఎప్పుడైనా చేసేటప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఇది ఇది ఎఫెక్ట్స్ అండి. ఎఫెక్ట్స్ అర్థమైందండి? ఇక్కడ వరకు మనం ఉన్న ఎఫెక్ట్స్ అన్నింటిని యూజ్ చేసాము. అవుట్లైన్ ఇచ్చేటప్పుడు మీరు ఇలాంటి ఎఫెక్ట్స్ అనేది ఇచ్చి మీరు టెక్స్ట్ టైప్ చేయొచ్చు ఫ్రీగానే. ఇందులో పెయిడ్ వర్షన్ కి ఏం రిలేషన్ లేదు. సో ఇది అవుట్లైన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మరి ఇప్పటి వరకు మనము యాడ్ ఏ హెడ్లైన్, మళ్ళీ టెక్స్ట్ తీసుకుంటున్నాను నేను. ఇంతవరకు ఇంగ్లీష్ లో చూసాం కదా, ఒకసారి తెలుగులో చూద్దాం. మరి తెలుగులో కావాలనంటే ఇక్కడ మన కీప్యాడ్ లో తెలుగు వర్షన్ ఉండాలండి. మన కీప్యాడ్ లో తెలుగు వర్షన్ ఉండాలి. నేను నా కీప్యాడ్ ని తెలుగులోకి చేంజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే, సరే నా పేరే టైప్ చేస్తాను, మమత. సో ఇలా ఉంది తెలుగు.
మరి తెలుగుకి ఇక్కడ వచ్చిన చిన్న ఏంటంటే ఇంగ్లీష్ లో ఉన్న ఫాంట్ స్టైల్స్ అన్ని తెలుగులో ఉండవండి, కొన్నే ఉంటాయి. ఒకసారి మనం ఫాంట్ కి వెళ్దాం. ఫాంట్ కి వెళ్ళి ఇక్కడ ఇక్కడ కూడా సెర్చ్ బార్ ఉందండి, చూడండి. ఫాంట్ లో ఈ సెర్చ్ బార్ ఉంది కదా, ఈ సెర్చ్ బార్ మీద క్లిక్ చేసి తెలుగు ఫాంట్స్ అని టైప్ చేయండి. తెలుగు అని టైప్ చేయండి, జస్ట్ తెలుగు టైప్ చేసి సెర్చ్ చేస్తే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ కొన్నే వస్తాయండి, అన్ని ఫ్రీ వర్షనే. చూడండి నేను చేంజ్ చేస్తున్నాను, మీకు అర్థమవుతుంది. ఇలా మీకు తెలుగులో ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా ఇలా ఓకేనండి, అర్థమవుతుందా, కనిపిస్తుందా టెక్స్ట్? ఇలా మల్లన్న, ఎన్టీఆర్, రామభద్ర, కృష్ణదేవరాయ, ఇలా మనకి తెలుగు టెక్స్ట్ కూడా ఉంటుంది, కొన్నే ఉంటాయి అన్నమాట తెలుగు. ఇక్కడ వరకు అర్థమైందా అండి? తెలుగు టెక్స్ట్ ఫాంట్ చేంజ్ చేయటం అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. అవుట్లైన్ అండ్ ఫాంట్ చేంజ్ చేయటం. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఉంది, ఇది సైజ్ కొంచెం నేను తగ్గిస్తున్నాను. తగ్గించాక ఇక్కడ ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ ఎఫెక్ట్స్ ఇంతకుముందు చూసాము, ఎఫెక్ట్స్ హ్యాలో ఇవ్వడం, అవుట్లైన్ ఇవ్వడం అవన్నీ చూసాం. మరి ఈ నేముని నేను చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. ఎలా చేంజ్ చేయాలని అంటే ఇక్కడ షేప్ అని ఉందండి, ఎఫెక్ట్స్ లోనే సెకండ్ ఆప్షన్ షేప్ అని ఉంటుంది. ఈ షేప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫస్ట్ వచ్చేసి నన్, సెకండ్ వన్ వచ్చేసి కర్వ్ లాగా ఉంది. ఇది ఫ్రీ వర్షన్ ఏనండి, పెయిడ్ కి దీనికి ఏమీ లేదు. సో ఇలా ఇలా కర్వ్ లాగా వచ్చేసింది ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. మీరు ఇలా ఏ నేమ్ అయినా సరే ఇలా కర్వ్ చేసుకోవచ్చు. మరి ఇది కిందికే ఉంది డైరెక్షన్, నాకు పైకి కావాలి అని అంటే ఏం చేయాలి అంటే సేమ్ అండి, ఇక్కడ ఈ అలైన్మెంట్ ఉంది కదా, ఈ అలైన్మెంట్ మీద క్లిక్ చేసి ఇది రైట్ కి ఉంది కదా, జస్ట్ లెఫ్ట్ కి ఇలా మూవ్ చేయండి, ఇలా వచ్చేస్తుంది. చూడండి ఇలా రైట్ కి ఇలా మూవ్ చేస్తే ఇలా వస్తుంది, లెఫ్ట్ కి ఇలా మూవ్ చేస్తే ఇలా వస్తుంది. ఇలా నేమ్ ఇలా చేంజ్ చేసుకోవచ్చు, షేప్ అనేది. ఓకేనండి, అర్థమైందా? షేప్ అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. ఒక టెక్స్ట్ షేప్ ని అప్ కి డౌన్ కి ఇలా సర్కిల్లో ఎలా చేంజ్ చేసుకోవడం అనేది ఎస్ అండి. నెక్స్ట్ వద్దు అనుకుంటే జస్ట్ నన్నానండి, షేప్ కి వెళ్ళి నన్నానండి, ఎస్ వచ్చేసి ఇలా. నెక్స్ట్ కొన్ని నేనేం చేస్తున్నానంటే ఇంపాక్ట్ ఇంటర్నేషనల్, నెక్స్ట్ వచ్చేసి కిందికి కొన్ని నేమ్స్, సపోజ్ నాకు సుధాకర్ సార్ కనిపిస్తున్నారు, సుధాకర్. నెక్స్ట్ వచ్చేసి సరిత మేడం, నెక్స్ట్ గంగా గారు కనిపిస్తున్నారు. ఇలా కొన్ని నేమ్స్ ఇలా తీసుకున్నానండి. నేను తీసుకున్నాక నేను ఏం చేస్తున్నానంటే ఈ టెక్స్ట్ మొత్తము ఒక సింగిల్ క్లిక్ లో ఫాంట్ చేంజ్ చేయాలి. ఫాంట్ అంటే ఐ మీన్ అంటే క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్. అది ఎక్కడ అని అంటే మనకి ఇక్కడ కింది మనకు ఆప్షన్ కలర్ పక్కన బి ఫార్మాట్ అని ఉంటుంది, బి ఫార్మాట్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే ఇది ఉంటుందండి, చూడడానికి బి ఇలా ఉంది. ఇందులో మనకి ఎలాంటి వేరియేషన్స్ ఉంటాయి మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఆల్రెడీ ఇది మనకి ఫస్ట్ వన్ వచ్చేసి బోల్డ్ ఉందండి. మనం ఫస్ట్ వన్ అబ్జర్వ్ చేస్తే బోల్డ్, ఆల్రెడీ టెక్స్ట్ అనేది బోల్డ్ లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇటాలిక్, నెక్స్ట్ వచ్చేసి అండర్లైన్. ఏదన్నా మీరు ఒక టాపిక్ నేమ్ కానీ లేకపోతే ఏదైనా ఒక టెక్స్ట్ ని హైలైట్ చేయాలంటే అండర్లైన్ ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఒక టెక్స్ట్ మధ్యలో అంటే ఆ నేమ్ మధ్యలో ఒక లైన్ రావాలంటే ఇలా చేయొచ్చు. ఇది వచ్చేసి స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ. అంటే ఇది ఆల్రెడీ మనకి కొన్ని పేర్లు ఏంటి స్మాల్ లెటర్స్ లో ఉన్నాయి, మొత్తం అది నాకు క్యాపిటల్ లెటర్స్ లో కావాలి అని అంటే ఎలా కావాలి చూడవచ్చు. ఒకసారి చూడండి, క్లిక్ చేస్తే చూడండి మొత్తం క్యాపిటల్ లెటర్స్ లోకి వచ్చేసాయి. వద్దు అనుకుంటే ఇలా, మరి ఇలా క్లిక్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ఒక నేమ్ మధ్యలో లైన్ రావాలి అంటే ఇలా. వద్దు అనుకుంటే సేమ్ డబుల్ క్లిక్ చేయండి, వద్దు అనుకుంటే డబుల్ క్లిక్ చేస్తే సరిపోతుంది. నేను ఆ నేమ్ కింద అండర్ లైన్ ఇలా, వద్దు అనుకుంటే సేమ్ మళ్ళీ డబుల్ క్లిక్. ఇది మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది బి ఫార్మాట్ అండి, ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ కింద లైన్ చూడండి, అలైన్మెంట్స్ అండి. ఈ అలైన్మెంట్స్ ఉన్నాయి కదా, ఈ అలైన్మెంట్స్ ని మనకు నచ్చినట్టుగా చేంజ్ చేసుకోవచ్చు.
ఫస్ట్ వన్ ఇలా మొత్తం నేమ్స్ అన్ని ఒక లెఫ్ట్ లోకి వచ్చేసాయి. ఒక లిస్ట్ ప్రిపేర్ చేయాలని అంటే మనం ఎలా పడితే అలా ఒక టెక్స్ట్ ఇచ్చామనుకోండి, ఇలా మనం సెట్ చేసుకోవచ్చు మళ్ళీ. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇలా ఒక ఇలా మీకు ఈ అలైన్మెంట్ అనేది చేంజ్ చేస్తుంది. ఇంకా అద్భుతమైన ఆప్షన్ ఏంటంటే మీరు ఇదే లిస్ట్ ని బుల్లెట్ పాయింట్స్ లాగా చేసుకోవాలి. ఈ లిస్ట్ ని బుల్లెట్ పాయింట్స్ లాగా చేసుకోవాలంటే డాట్స్ రూపంలో ఉంది, డాట్స్ ఉంది, 1 2 3 ఉంది, డాట్స్ ఉన్నాయి, 1 2 3 ఉంది. ఫస్ట్ వన్ డాట్స్ మీద క్లిక్ చేశాను, చూడండి డాట్స్ వచ్చేసాయి. చూడండి డాట్స్ వచ్చేసాయి. మళ్ళీ నాకు డాట్స్ కాదు, ఈ బుల్లెట్ పాయింట్స్ ని 1 2 3 చేయాలి. చూడండి 1 2 3. మీరు నెక్స్ట్ నేమ్ టైప్ చేసేటప్పుడు కిందికి అనండి, ఆటోమేటిక్ గా 6 వచ్చేస్తుందండి. మీరు ప్రతిసారి 6 7 ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా అది ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడ నేను వేరే టెక్స్ట్ తీసుకోవచ్చు, నేమ్స్ అయితే ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా తీసుకుంటాను. మీరు బ్రోచర్స్ కానీ ఏదన్నా మీరు టైప్ చేసేటప్పుడు లైక్ రియల్ ఎస్టేట్ కానీ లేదా ఇన్సూరెన్స్ కానీ ఇలాంటి బ్రోచర్స్ మీరు చూసినప్పుడు అక్కడ టెక్స్ట్ చూడండి ఇలా బుల్లెట్ పాయింట్స్ కింద ఉంటాయి. సో అది మీరు క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఇలా ఈ బి ఫార్మాట్ అనేది యూస్ చేసుకోవచ్చు. అర్థమైందండి? బి ఫార్మాట్ చూస్తే చిన్నగా ఉంది కానీ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అందులో. అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. బి ఫార్మాట్ ఎఫెక్ట్స్ అయిపోయింది, బి ఫార్మాట్ అయిపోయింది మనకి. నెక్స్ట్ షేప్ లో, ఎఫెక్ట్స్ లో కూడా షేప్ అనేది చూసుకున్నాం. ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైతే ఇంకా నెక్స్ట్ మనము విషెస్ లోకి వెళ్ళిపోదామండి. రెడీయా అండి? బర్త్డే విషెస్ కానీ వెడ్డింగ్ యానివర్సరీ కానీ లేకపోతే ఇంకా ఏవైనా సరే విషెస్ మనం వెళ్దాము నెక్స్ట్. ఓకే, మరి డౌన్లోడ్ అంటే సేమ్ అండి, పైన డౌన్లోడ్ ఒకేలాగా ఉంటుంది. డౌన్లోడ్ ఆప్షన్ నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. వచ్చేసి ఇక్కడ సేమ్ మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చేసాను, బ్యాక్ టు హోమ్ పేజ్. వచ్చేసాక సెర్చ్ బార్ లో బర్త్డే సెర్చ్ 1000 డిజైన్స్ ఉంటాయండి, 20,000 డిజైన్స్ ఉన్నాయి. ఇందులో మీరు చేయాల్సిన పని ఒక్కటే అండి, పెయిడ్ వర్షన్ లేని చూసుకోండి, అంతే సింపుల్. పెయిడ్ వర్షన్ లేని చూసుకోండి ఇక్కడ. సో ఇది ప్రో ఉంది ఒకటి, ఇది ఒకటి ఉంది, ఇలా చూడండి. మీరు ఇలా కిందికి ఇలా స్క్రీన్ పైకి మూవ్ చేస్తే ఇవన్నీ బర్త్డే. ఇంకా రేపటి నుంచి హ్యాపీ బర్త్డే ఇలా టెక్స్ట్ పంపకండి, ఇలా పోస్టర్స్ చేసి పంపండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో నేను ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నా. ఈ డిజైన్ సెలెక్ట్, ఇది పెయిడ్ వర్షన్ లో లేదండి, ఫ్రీ వర్షన్ లో ఉంది. సో ఇక్కడ ఈ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక ఆటోమేటిక్ గా చూడండి, డిజైన్ సెలెక్ట్ చేసుకోగానే ఫొటోస్ అడుగుతుంది. ఎంత ఫాస్ట్ ఉందో చూడండి క్యాన్వా. సో నేను మా పాపది ఇస్తున్నాను, ఇచ్చేసాను, డన్ అన్నాను పైన. సో అలా కాకుండా ఇప్పుడు ఆల్రెడీ ఇది నేను అండు చేస్తున్నాను. ఇది ఇలా ఉందండి, ఇక్కడ ఈ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి మీకు ఎవరికి అయితే బర్త్డే విషెస్ చెప్పాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని గ్యాలరీ నుంచి పిక్ చేసుకోండి. ఆల్రెడీ నేను ఫోటో యూజ్ చేశాను కాబట్టి నాకు అప్లోడ్స్ లో ఉంటుందండి. నేను అప్లోడ్స్కి వెళ్ళి ఇక్కడ పాప ఫోటో సెలెక్ట్ చేసి జస్ట్ ఇలా మూవ్ చేశాను అందులో. మరి ఇక్కడ ఒక ఫోటో ఉంది, ఇక్కడ ఒక ఫోటో ఉంది. సో ఇక్కడ కూడా ఫొటోస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ సేమ్ గ్యాలరీకి వెళ్ళి ఇంకా తనకు సంబంధించిన వేరే ఏమైనా ఫొటోస్ ఉంటే ఆ ఫొటోస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో తన చిన్నప్పటి ఫోటో సేమ్ ఇలా మూవ్ చేయండి. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే హెడ్ కట్ అయినట్టుగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, నేను ఇక్కడ హెడ్ కట్ అయినట్టుగా ఉంది, ఇక్కడ ఫోటో హెడ్ కట్ అయినట్టుగా ఉంది, ఏం చేయాలి? ఎస్ అండి, సూపర్ అండి, క్రాప్. సో క్రాప్ చేయాలి, క్రాప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి జస్ట్ ఇలా మూవ్ చేశాను. ఇప్పుడు ఓకేనండి ఫోటో. సో మీరు ఎప్పుడైనా సరే ఇలాంటివి వచ్చినప్పుడు క్రాప్ అనేది యూజ్ చేసి ఫోటోని ప్రాపర్ గా సెట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఫోటో, మళ్ళీ సేమ్ గ్యాలరీకి వెళ్ళి ఏదైనా ఒక ఫోటో, సో ఈ ఫోటో యాడ్ టు పేజ్. సో క్రాప్ డన్. నాకేమైనా టైం పట్టిందా అండి చేసుకోవడానికి? మీకు చూపించడానికి ఫోటోను క్రాప్ చేయడానికి టైం పట్టింది, కానీ సింగిల్ క్లిక్ లో చేయొచ్చు. ఇక్కడ హ్యాపీ బర్త్డే ఆల్రెడీ ఉంది, సమీరా ఉంది, సో అక్కడ కాదు. నేనేం చేస్తానంటే పాప పేరు ఇస్తున్నాను, శాన్వి. సో అయిపోయింది బర్త్డే విషెస్.
ఒకసారి ప్లే చేస్తాను చూడండి. సింపుల్ కదండి బర్త్డే విషెస్, ఈజీగా ఉంది, సింగిల్ క్లిక్. మరి ఇక్కడ ఇది ప్లేడ్ మోడ్ లో ఎందుకు వస్తుంది, ప్లే మోడ్ లో ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ ఫోటోకి యానిమేషన్ ఇచ్చాము, టెక్స్ట్ కి యానిమేషన్ ఇచ్చాము, అందులో ఉన్న ఎలిమెంట్స్ కి యానిమేషన్ ఇచ్చాము. మీరు ఇప్పుడు ఇలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు, అక్కడ ఉన్న టెంప్లెట్ ని తీసుకున్నారు, డిజైన్ చేశారండి, ఫోటోస్ ఇన్సర్ట్ చేశారు, జస్ట్ నేమ్ ఇచ్చారు. మీరు ఇంకా మీ క్రియేటివిటీని యూజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ మీరు చెప్పాను కదా ఎలిమెంట్స్ అని ఉంటుందండి, ఎలిమెంట్స్. ఇక్కడ ఈ ఎలిమెంట్స్కి వెళ్ళి మీరు హ్యాపీ బర్త్డే అని టైప్ చేయండి. జస్ట్ సెర్చ్ బార్కి వెళ్ళి ఎలిమెంట్స్ లోకి వెళ్ళి సెర్చ్ బార్ లో హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే అని టైప్ చేయండి. సెర్చ్ బార్ లో ఇలా వచ్చేస్తాయి. మీరు గ్రాఫిక్స్ లో టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. మీరు బెలూన్స్ అన్నారనుకో, బర్త్డే బెలూన్స్ కానీ, బర్త్డే థీమ్స్ కానీ, బర్త్డే కేక్ కానీ, బర్త్డే క్యాప్ కానీ, మీరు ఏదైనా ఎలిమెంట్స్ లో సెర్చ్ చేయొచ్చు. లేదు ఈవెన్ ఫ్లవర్స్, ఫ్లవర్స్ ఫ్లవర్స్ కావాలన్నా సెర్చ్ చేయొచ్చు. చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి. సో నేను ఈ ఫ్లవర్ తీసుకున్నాను, సేమ్ ఇది ఎక్కడో సెట్ చేయాలనుకుంటున్నాను అక్కడ పెట్టుకోవచ్చు. ఇలా మీరు ఏ ప్లేస్ లో కావాలంటే ఆ ప్లేస్ లో ఈ ఫ్లవర్ పెట్టుకోవచ్చు. ఆ ఫ్లవర్ కి యానిమేషన్ ఇవ్వాలి. సో ఇక్కడ యానిమేట్ అని ఉంటుంది. మీరు స్క్రీన్ ఇలా కింది మూవ్ చేస్తే క్లిప్ అనే ఆప్షన్ పక్కన యానిమేట్ అని ఉంటుంది. ఈ యానిమేట్ మీద క్లిక్ చేస్తే మీరు ఇలా ఏ యానిమేట్ అయినా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా ఫొటోస్ కానీ ఎలిమెంట్స్ కానీ ఇలాంటి యానిమేషన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా యానిమేషన్ అనేది ఇవ్వచ్చు. ఈ యానిమేషన్ కి పెయిడ్ కి ఎలాంటి సంబంధం లేదండి, చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ టెక్స్ట్ ఉంది కదండి, విషింగ్ ఏ హ్యాపీ బర్త్డే. సపోజ్ నేను అది కాకుండా ఎడిట్ లోకి వెళ్ళి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని నేను టైప్ చేశాను. ఇంకేదైనా మీరు యూజ్ చేయొచ్చు. ఈ టెక్స్ట్ కూడా మీరు ఫాంట్ అంటే ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ కర్సీ రైటింగ్ కావాలంటే ఇలా మీరు ఏ ఫాంట్ అంటే ఆ ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. సో నేను పాపిన్స్ తీసుకున్నాను, తీసుకొని ఇక్కడ బి ఫార్మాట్కి వెళ్ళి ఇక్కడ బోల్డ్ ఇవ్వచ్చు, లేదంటే ఇటాలిక్ ఇవ్వచ్చు. బోల్డ్ కాకుండా ఇటాలిక్ ఇవ్వచ్చు ఇలా. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ కి యానిమేషన్ ఇది ఎక్కడ ఉంటుందంటే, మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, అవసరమైతే నోట్ చేసుకోండి. టెక్స్ట్ కి యానిమేషన్ ఎక్కడ ఉంటుందంటే ఎఫెక్ట్స్ పక్కన ఉంటుందండి. టెక్స్ట్ కి వచ్చేసి యానిమేషన్ ఎఫెక్ట్స్ పక్కన ఉంటుంది. మరి ఫొటోస్ కి ఇలాంటి ఇప్పుడు ఫ్లవర్స్ కి ఇచ్చాను కదా, దానికి ఎక్కడ ఉంటుందంటే క్లిప్ అనే ఆప్షన్ పక్కన ఉంటుంది. క్లిప్ అనే ఆప్షన్ పక్కన ఉంటుంది. సో ఇప్పుడు నేను యానిమేషన్ ఇస్తున్నాను. సో మీకు నచ్చిన యానిమేషన్ ఇవ్వచ్చు టెక్స్ట్ కి. ఇంకా చూడండి ఎన్ని యానిమేషన్స్ ఉన్నాయి. ఇలా టైప్ రైటింగ్ ఉంది, అసెండ్ ఉంది, ఇలా మీకు నచ్చిన యానిమేషన్ ఇవ్వచ్చు అండి. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఇది ట్రై చేయండి. వాటిని స్పీడ్ స్లో కూడా చేయొచ్చు అండి. ఎలా అంటే ఇక్కడ ఈ లోపల అలైన్మెంట్ ఉంది కదండి, ఆ అలైన్మెంట్ మీద క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ స్పీడ్ ఉంది, స్లో ఉంది. ఈ స్పీడ్ స్లో అనేది పెయిడ్ వర్షన్ లో ఉందండి, ఎందుకంటే ఇక్కడ క్రౌన్ కనిపిస్తుంది కాబట్టి అది వదిలేయండి. మీరు ఈ ఎఫెక్ట్స్ మాత్రం యూజ్ చేసుకోండి, యానిమేషన్ మాత్రం ఏవైనా యూజ్ చేసుకోండి, కానీ స్పీడ్ స్లో మాత్రం అవి అందులో ఉన్నాయి, పెయిడ్ వర్షన్ లో ఉన్నాయి, ఇవి యూజ్ చేసుకోవచ్చు మీరు ఇలా. సో తెలుగు మాత్రం ఇవ్వకండి కొన్ని యానిమేషన్స్, ఎందుకంటే తెలుగు సంస్కృతం అవుతుందండి. తెలుగు ఎందుకంటే ఈ ఇంగ్లీష్ లెటర్స్ కాబట్టి ఎటంటే అటు మూవ్ అవుతాయి, తెలుగులో ఏమవుతుందంటే లెటర్స్ మూవ్ అయ్యే టైంకి అవి కరెక్ట్ గా రావు. ఇలా బర్త్డే ఓకే అర్థమైందండి, బర్త్డే వరకు హ్యాపీ బర్త్డే అర్థమైతే ఇస్తాను టైప్ చేయండి. సింగిల్ క్లిక్. సో ఇక్కడ నుంచి ఎవరికైనా విషెస్ కన్వే చేయాలంటే ఇలా చేయండి. సేమ్ డౌన్లోడ్ ఎలా అంటే ఇక్కడ పైన షేర్ బటన్ ఉంది కదండి, అన్నిటికీ ఇదే అండి డౌన్లోడ్. సేమ్ ఇక్కడ డౌన్లోడ్, ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ MP4 వీడియో అని ఉంది, ఎందుకనంటే మనము అన్నిటికీ యానిమేషన్ ఇచ్చాం కాబట్టి ఇలా డౌన్లోడ్ అంతే. వద్దు మనకి MP4 కాదు, ఓన్లీ పోస్టర్ లోనే కావాలి, నాకు MP4 వీడియో అంటే వీడియో ప్లే అవ్వద్దు, ఓన్లీ పోస్టర్ లో కావాలంటే సేమ్ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి ఈ ఐకాన్ ఉంది కదండి, ఈ ఐకాన్ మీద క్లిక్ చేసి JPG లేదా PNG అనండి. JPG
లేదా పిఎన్జి అనండి, పోస్టర్ లాగా వచ్చేస్తుంది. ఏం మూవ్ అవ్వకుండా ఓన్లీ పోస్టర్ లాగా వచ్చేస్తుంది. డౌన్లోడ్ అనండి, ఓన్లీ పోస్టర్ లాగా వచ్చేస్తుంది. సో ఇదండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ వచ్చేస్తున్నాను. సో బర్త్డే టెంప్లెట్స్ ఏవైనా సరే మీరు ఇలా యూజ్ చేసుకోవచ్చు. మరి ఓన్లీ బర్త్డేనా అంటే యానివర్సరీ అని టైప్ చేయండి సెర్చ్ బార్ లో, హోమ్ పేజ్ లో సెర్చ్ బార్ లో యానివర్సరీ. చూడండి, కపుల్ ఫొటోస్ ఉంటే మీరు కపుల్ ఫొటోస్ ఇలా పెట్టేసి యానివర్సరీ అనేది, విషెస్ అనేది కన్వే చేయొచ్చు. సో ఇక్కడ మీరు పెయిడ్ వర్షన్ కాకుండా ఫ్రీగా ఉన్నది ఏదైనా సరే ఇలా యూజ్ చేయొచ్చు. ఇది యానివర్సరీ. చూపించమంటారా అండి? ఫర్దర్గా వెళ్ళిపోదాం. చూపించమంటే చూపిస్తాను. సేమ్ అండి, టెక్స్ట్ పేర్లు మార్చుకోవటము, ఫొటోస్ ఇవ్వటం అంతే. లేదంటే నేను నెక్స్ట్ వెళ్ళిపోతాను. సో ఇక్కడ చూడండి, జస్ట్ ఓపెన్ చేస్తాను. చూడండి, ఇది ఓపెన్ చేశాను. చేశాక ఇక్కడ మీరు ఎవరికైతే యానివర్సరీ విషెస్ చెప్పాలనుకుంటున్నారో ఇక్కడ ఒక ఫోటో, ఇక్కడ ఫోటో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాళ్ళ పేర్లు, జస్ట్ డౌన్లోడ్ అంతే. మీరు ఇంకేమైనా టెక్స్ట్ రాసుకోవాలంటే కింద ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇది సింపుల్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మరి ఓన్లీ బర్త్డేలు లేదనంటే యానివర్సరీలే ఉంటాయా అంటే లేదండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఉగాది వస్తుంది, ఫెస్టివల్ ఉగాది. చూడండి, ఉగాదికి సంబంధించిన ఫొటోస్, టెంప్లెట్స్ వచ్చాయి. పోస్టర్స్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయండి. సో మీకు నచ్చింది చూసుకోవచ్చు. నచ్చిందంటే ఐ మీన్ అన్నీ నచ్చుతాయి, కాకపోతే ఎక్కువ నచ్చేది ఏంటంటే పెయిడ్ వర్షన్లో ఉన్నాయి, బాగా నచ్చుతాయి. అలా కాకుండా ఫ్రీగా ఉన్నాయి మాత్రం ట్రై చేయండి. ఇప్పుడు ఉగాది ఉందండి, సపోజ్ నేను ఈ డిజైన్ తీసుకున్నాను, ఉగాదిది ఒక డిజైన్ తీసుకున్నాను. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇప్పుడు నేను విషెస్ పంపిస్తున్నానండి. నేను నా కంపెనీ తరఫున నా పార్ట్నర్స్ కానీ లేకపోతే నా ఎంప్లాయీస్ కానీ నేను విషెస్ పంపిస్తున్నాను. పంపించేటప్పుడు ఇక్కడ నా కంపెనీ లోగో, నా కంపెనీ నేము, నా ఫోటో, నా పేరు కావాలి అని అంటే మీరు ఇవి ఉన్నాయి కదా, ఇవి జస్ట్ ఇలా కిందికి కావాలంటే కిందికి మూవ్ చేసుకోవచ్చు, పైకి కావాలంటే పైకి మూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ కార్నర్ ఉంది కదండి పైన, ఈ కార్నర్స్ లో ఇక్కడ ఇక్కడ మీరు మీ లోగోలు పెట్టుకోవచ్చు, ఇక్కడ నేమ్ రాసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ మీ ఐడియా అండి, మీ ఐడియా మీరు ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ ఫోటో పెట్టుకోవచ్చు. ఇలా ఫోటో కావాలంటే ఎలా అని చెప్పానండి, ఫోటోల దగ్గర పెట్టుకోవాలంటే ఫోటో తీసుకొచ్చుకొని ఎలా పెట్టుకోవాలని చెప్పాను నేను. టూ టైప్స్ అండి. ఒకటి బీజీ రిమూవ్ చేసి పెట్టుకోవచ్చు, ఫోటో తీసుకొచ్చేసి. లేదు అని అంటే నెక్స్ట్ వచ్చేసి ఫ్రేమ్స్ తోనైనా పెట్టుకోవచ్చు. సో అర్థమైంది అనుకుంటా అండి మీకు. అక్కడ ఎందుకు చెప్పానంటే ఇందుకనమాట. సో ఇలాంటివి ఇక్కడ సపోజ్ ఎలిమెంట్స్ కి వెళ్ళాను, ఫ్రేమ్ ఆల్రెడీ నాకు ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. ఈ ఫ్రేమ్ తీసుకొచ్చుకున్నాను, జస్ట్ ఇలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఇప్పుడు ఈ టెక్స్ట్ నా మీదకి డామినేట్ చేస్తుంది. సో సైజ్ తగ్గిస్తాను, జస్ట్ 13 ఇచ్చాను. అది బోల్డ్ చేద్దాం, కొంచెం బోల్డ్ చేయొచ్చు, ఆల్రెడీ బోల్డ్ లోనే ఉంది. ఎస్, టెక్స్ట్ ఫాంట్ కావాలంటే ఫాంట్ మార్చుకోవచ్చు, సైజ్ తగ్గించుకోవచ్చు. ఎస్, ఇలా మీరు ఎడిటింగ్ ఎలా అయినా చేసుకోవచ్చు అండి మీ ఐడియా ప్రకారం. సో చూడండి, ఫ్రేమ్ కు కూడా డిజైన్ ఎలా ఇవ్వాలనేది చెప్పాను మీకు. సో ఇది ఫోటో లేని దగ్గర. లేదు ఫోటో కాకుండా నేనేం చేస్తాను, గ్యాలరీకి వెళ్ళి సపోజ్ ఈవిడ ఫోటో ఉంది మేడంది, బీజీ రిమూవ్ అనేది మీకు డైరెక్ట్ కనిపించకపోతే అండి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇన్ కేస్ మీరు ఫ్యూచర్ లో వాడితే మ్యాజిక్ స్టూడియో అని ఉంటుందండి, మ్యాజిక్ స్టూడియో అందులో ఉంటుంది కంపల్సరీ. మ్యాజిక్ స్టూడియో ఇక్కడికి వెళ్ళాక మ్యాజిక్ స్టూడియోలో బీజీ రిమూవ్. ఎస్, ఈ ఫోటో తీసుకొచ్చి మీరు లెఫ్ట్ లో పెడతారా, రైట్ లో పెడతారా, ఎక్కడ పెడతారు అనేది. టెక్స్ట్ కావాలంటే కూడా ఏంటి, సేమ్ సింపుల్. ఇక్కడ టెక్స్ట్ కి వెళ్ళి యాడ్ ఏ హెడ్డింగ్, యాడ్ ఏ సబ్ హెడ్డింగ్, ఇలా ఎక్కడైనా సరే టెక్స్ట్ తీసుకొచ్చి టెక్స్ట్ రాసుకోవచ్చు. యాడ్ ఏ హెడ్డింగ్ సంధ్యారాణి, ఆవిడ పేరు సంధ్యారాణి. చూడండి, మనమే డిజైన్ రెడీ చేసేసాం. ఇలా కింద మీరు మీ డిజిగ్నేషన్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇది మీ క్రియేటివిటీ, నేను ఎలా అనేది చూపించాను. మీ క్రియేటివిటీని మీరు ఇలా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఉగాది అని కాదండి, రీసెంట్ గా మనము ఉమెన్స్ డే అయిపోయింది. ఉమెన్స్ డే మీరు సెర్చ్ బార్ లో టైప్ చేయండి ఉమెన్స్ డే.
సో ఉమెన్స్ డే అనగానే ఇలా వచ్చేస్తాయి. 20,000 టెంప్లెట్స్ ఉన్నాయి. ఇలా ఉమెన్స్ డే మీరు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా ఫెస్టివల్సే కాదండి, స్పెసిఫిక్ డేస్ ఏంటి ఇవి ఉన్నాయి కదా. మన సపోజ్ జనవరి 26th రిపబ్లిక్ డే కానీ, లేకపోతే ఇండిపెండెన్స్ డే కానీ, లేకపోతే నెక్స్ట్ వచ్చే మదర్స్ డే కానీ, మీరు ఏది రిలీజియన్ ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు రంజాన్ వస్తుంది. నెక్స్ట్ రంజాన్ ముబారక్ చూడండి. ఇలా కూడా మనం విషెస్ ఇలా ప్రతి టెంప్లెట్ అవైలబుల్ గా ఉంటుందండి. ఎడిటింగ్ మీ మీ చేతుల్లో ఉంటుంది అన్నమాట. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఆ, మనకి ఇంకా ఇప్పుడు యాడ్స్ అండి. సపోజ్ యాడ్స్ ఉన్నాయి, ఏమైనా యాడ్స్ ఇవ్వాలి చూడండి. సేల్, నెక్స్ట్ వచ్చేసి క్లీనింగ్, ఇలా చాలా యాడ్స్ కూడా ఉంటాయండి. ఇవన్నీ ఎడిటింగ్ చేసుకోవడం రావాలి. టెక్స్ట్ చేంజ్ చేసుకోవడం, ఫాంట్ ఇవ్వటము. చూడండి ఇక్కడ బర్గర్, మార్కెటింగ్ ఏజెన్సీ, డిజిటల్ మార్కెటింగ్, ఇలా యాడ్స్ కూడా ఇచ్చుకోవచ్చు. మనం యాడ్స్ కూడా రన్ చేసుకోవచ్చు, ఎడిటింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకి రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఉన్నారు. రియల్ ఎస్టేట్ టెంప్లెట్స్ సెర్చ్ బార్కి వెళ్ళి చూడండి ఎన్ని రకాల రియల్ ఎస్టేట్ ఉన్నాయో. సపోజ్ ఇది ఉంది, ఈ డిజైన్ ఉంది, మీ కంపెనీ పేరు పెట్టుకోండి, మీ లోగో పేరు పెట్టుకోండి, మీ ఫోటో వేసుకోండి, మీ కంపెనీలో ఏమైతే ఇస్తున్నారో 100% రేరా ఇవి ఉంటాయి కదా, అవన్నీ డిజైన్ చేసుకోవచ్చు, ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో ఇలా నెక్స్ట్ వచ్చేసి రియల్ ఎస్టేట్ కాకుండా సపోజ్ ఇన్సూరెన్స్ అని టైప్ చేసి ఇన్సూరెన్స్ సంబంధించినవి కూడా డిజైన్స్ చాలా ఉన్నాయి. లైఫ్ ఇన్సూరెన్సా లేకపోతే హెల్త్ ఇన్సూరెన్సా, ఇలా ఇన్సూరెన్స్ కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు లోగోస్ ఇట్లా వేసుకొని. నెక్స్ట్ వచ్చేసి సపోజ్ మా లేడీస్ ఉన్నారు కదా, సపోజ్ ఎవరికైనా సలోన్ ఉంది, బ్యూటీ సెలోన్ ఉంది కదా, సో బ్యూటీ సెలోన్ ఇలా సలోన్, ఇవి డిజైన్ మీరు ఇలా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ నేను జస్ట్ చూపించుకుంటూ వెళ్తున్నానండి. ఎడిటింగ్ అందుకే స్టార్టింగ్ లో నేర్పించాను మీకు. సలోన్ కాకుండా స్కూల్ టీచర్స్ ఉన్నారు కదండి. ఇప్పుడు స్కూల్ అని ఉంది. ఇప్పుడు అడ్మిషన్స్ ఉన్నాయండి. చూడండి అడ్మిషన్స్ నవ్ ఓపెన్, స్కూల్ అడ్మిషన్స్, ఇలా చూడండి ఎన్ని రకాల ఉన్నాయో. మీరు ఇంకా ఇందులో మీ క్రియేటివిటీని యూజ్ చేసి ఏమైనా కావాలనంటే ఎలిమెంట్స్ లో యూజ్ చేసుకోవచ్చండి. మీరు ఆ డిజైన్ చేసేటప్పుడు ఎలిమెంట్స్, మీకు ఎలాంటి ఎలిమెంట్ కావాలనేది అక్కడ యూజ్ చేసుకోవచ్చు. చూడండి అడ్మిషన్స్, ఇలా అడ్మిషన్స్ కూడా చేసుకోవచ్చు. స్కూల్ వాళ్ళకి లోగోలు క్రియేట్ చేసుకోవచ్చు ఇందులో ఇలా. సో ఇదండి, ఇక్కడ వరకు అర్థమైందా అండి? ఇన్విటేషన్స్, బిజినెస్ ఇన్విటేషన్స్ కానీ, ఇన్విటేషన్ వెడ్డింగ్ ఇన్విటేషన్స్ ఉంటాయి, బిజినెస్ ఇన్విటేషన్స్ ఉంటాయి. చూడండి వెడ్డింగ్ ఇన్విటేషన్స్, ఇవన్నీ బర్త్డే ఇన్విటేషన్స్ మీరే చేసుకోవచ్చు. బర్త్డే ఇన్విటేషన్స్, బర్త్డే పార్టీ, చూడండి ఎంత అందంగా ఉన్నాయో డిజైన్స్. ఎడిటింగ్ అనేది రావాలి మనకి. సో ఇన్విటేషన్స్. లాస్ట్ ఒకటి సర్టిఫికేట్. మీరు స్కూల్లో టీచర్స్ ఉన్నారు కదండి, మీరే సర్టిఫికేట్స్ రెడీ చేయొచ్చు. చూడండి ఎంత అందంగా ఉంటాయో సర్టిఫికేట్స్. ఇవి జస్ట్ ఎడిటింగ్ అండి. ఇలా సర్టిఫికేట్స్, రెజ్యూమ్స్, మీ రెజ్యూమ్స్ మీరే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి రెజ్యూమ్స్ ఇలా. ఇది చాలా డెప్త్ సబ్జెక్ట్ అండి. జస్ట్ నేను మీకు ఐడియా కోసం ఇవన్నీ ఉంటాయని చూపించడం కోసం అనేది చూపించాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మరి మనం అసలు టైటిల్ వచ్చేసి పోస్టర్ మేకింగ్ అన్నారు. ఈ రోజు ఎవరు స్పీకర్ వస్తున్నారు, ఏం టాపిక్ చెప్తున్నారు, ఎన్ని గంటలకి, టైం ఏంటి, డేట్ ఏంటి, ఇవన్నీ చెప్పారు. సో అంతే, మనం చెప్పాలనుకున్న మ్యాటర్ అంతా ఒక పోస్టర్ లో కన్వే చేశారు. సో అలాంటి పోస్టర్స్ మీరు క్రియేట్ చేయాలని అంటే సపోజ్ ఇక్కడ సెర్చ్ బార్ లో పోస్టర్స్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే ఇక్కడ చూడండి డిఫరెంట్ పోస్టర్స్ వస్తాయి ఇక్కడ మనకు. సో అందులో మీరు కావాల్సిన పోస్టర్ అనేది పిక్ చేసుకోండి ఇలా. ఇందులో పోస్టర్ సైజులు కూడా ఇందులో ఇన్బిల్ట్ ఉంటాయని మీకు చెప్పానండి ఆల్రెడీ. పోస్టర్స్ ఆర్ ఫ్లైయర్స్, ఎనీవన్ ఫ్లైయర్స్. సో ఫ్లైయర్స్ కూడా ఇలా తీసుకోవచ్చు మీరు. .
సో ఇలా నేను ఒక ఫ్లయర్ లాస్ట్ గా చూపించేస్తానండి, చాలా టైం అయిపోయింది. సో ఒక డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. మీకు సింపుల్ గా ఏది చూపిద్దామని వెతుకుతున్నాను. సపోజ్ ఈ డిజైన్ ఉందండి. ఇక్కడ ఇప్పుడు సపోజ్ రేపు టాపిక్ వచ్చేసి మీకు ఇది నేను ఒకటి సెలెక్ట్ చేశాను. మీకు ఒక టాపిక్ వచ్చేసి ఏదైనా ఒక టాపిక్ గ్యాలరీకి వెళ్ళి ఆ, సరే నేను ఇక్కడ మేడం ఫోటో తీసుకుంటున్నాను. యాడ్ టు ఇమేజ్. చూడండి ఇక్కడ మేడం ఫోటో ఇలా ఉంది, కట్ అయిపోయినట్టు. నేను అదే చెప్తూ ఉంటాను ఫోటో. సో క్రాప్ జస్ట్ ఇలా కింద మూవ్ చేసేసి డన్. ఇక్కడ స్పీకర్ నేమ్ ఎడిట్ నళిని టీచర్ కింద వారి డిజిగ్నేషన్ అక్కడ నేషనల్ డైరెక్టర్ ఆఫ్ నారీసెల్. ఎస్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టౌన్ హాల్ అని ఉంది కదా, నేనేం చేస్తాను, హైదరాబాద్ ఇంపాక్ట్ TTWS 210. ఎస్. సో ఇది మొత్తం కిందికి వచ్చేసింది. ఇప్పుడు నేను సైజు ఇలా కింద మీటింగ్ అని ఉంది కదా, ఆ మీటింగ్ ని మేడం చెప్పేది స్పాట్ ఎనాలిసిస్. సో టాపిక్ నేమ్ అన్నమాట. సైజ్ కొంచెం కిందికి అనేసి జస్ట్ రైట్ మూవ్ చేసి ఫాంట్ కావాలంటే మార్చుకోవచ్చు, లేదంటే లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిలీట్ చేసేసి నేను ఈ హైదరాబాద్ ఇంపాక్ట్ కొంచెం పైకి మూవ్ చేసి స్పాట్ ఎనాలిసిస్ కొంచెం పైకి మూవ్ చేసేసి ఇక్కడ సాటర్డే టైమింగ్స్ కూడా ఐకాన్ ఉందండి. మనకు కావాలంటే మీరు టైమింగ్స్ ఐకాన్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ సాటర్డే సపోజ్ రేపే అనుకుందాం, రేపు ట్యూస్డే డేట్, ఈ డేట్ మీద సెలెక్ట్ చేసుకొని రేపు డేట్ వచ్చేసి ఎంత అండి మర్చిపోయా, 11th మార్చ్ 2025. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టార్ట్ 7:45 లేదంటే 8 PM. స్టార్ట్ ఎట్ 8 PM. సో ఇక్కడ మనము ఆబ్వియస్లీ మీరు చూస్తూ ఉంటారు మన లోగో ఉందండి, మన ఇంపాక్ట్ లోగో పైన స్వామి వివేకానంద ఫొటోస్ అవి వస్తున్నాయి. సో నేను అవి ఇన్సర్ట్ చేయాలి. ఎలా అంటే ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా, దీన్ని కాపీ చేస్తున్నానండి. సో ఎలా చేయాలి, నేను ఊరికే ఎలిమెంట్స్కి వెళ్ళి ఫ్రేమ్స్ తెచ్చుకోవాలని అనుకోలేదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మేడం ఫోటో ఫ్రేమ్ ఉంది కదండి, ఈ ఫోటో ఫ్రేమ్ ని కాపీ చేయాలనుకుంటాం. కాపీ ఎట్లా అంటే ఈ ట్రాష్ సింబల్ పక్కన, డిలీట్ సింబల్ పక్కన ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదండి, ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు ఎన్ని కావాలంటే అన్ని కాపీ అవుతాయండి. ఇలా ఇలా ఎన్ని కావాలంటే అన్ని కాపీ అవుతాయి. మళ్ళీ వద్దనుకుంటే డిలీట్. ఎస్. నేను ఇది కొంచెం చిన్నగా చేసుకొని ఇక్కడ పెట్టేసి జస్ట్ కింది మూవ్ చేస్తున్నా. ఇప్పుడు నాకు అలా కొన్ని 2-3 కావాలి. నేను కాపీ సో ఒక 3 పెట్టేసాను. అలా పెట్టేసి అప్లోడ్స్కి వెళ్తున్నా. ఎందుకు అప్లోడ్స్కి వెళ్తున్నా అంటే ఆల్రెడీ నా దగ్గర డిజైన్ నేను సెలెక్ట్ చేసుకుని ఉన్నాయి కాబట్టి అప్లోడ్స్కి వెళ్ళి ఇక్కడ
నేనేం చేస్తున్నా, గంపా సార్ ఫోటో, నెక్స్ట్ వచ్చేసి ఐసిఐ లోగో, జస్ట్ ఐసిఐ లోగో, నెక్స్ట్ వచ్చేసి అబ్దుల్ కలాం గారి ఫోటో జస్ట్ అలా పెట్టాను. సో ఇలా 3 సెలెక్ట్ చేశాక ఇక్కడ మీరు ఏదైనా టెక్స్ట్ రాసుకోవచ్చు. లేదు అని అంటే ఇక్కడ మీకు ఇన్ఛార్జ్ కో ఇన్ఛార్జ్ ఫొటోస్ వస్తున్నాయి కదా రోజు. సో ఈ టెక్స్ట్ డిలీట్ చేసేసి ఈ మళ్ళీ సేమ్ ఈ కాపీ ఇది కూడా డిలీట్ చేసేద్దాం. చేసేసి కాపీ, ఇక్కడ కాపీ. సో ఇక్కడ ఇన్ఛార్జ్ కో ఇన్ఛార్జ్ ఫొటోస్ వస్తాయి. కింద టెక్స్ట్ మెంటార్ టీమ్, మెంటార్స్ టీమ్. నెక్స్ట్ ఈ టెక్స్ట్ చిన్నగా చేసుకొని ఇక్కడ రాసుకొని ఇక్కడ పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఫొటోస్ ఉంటే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఒకసారి చెక్ చేస్తాను ఫొటోస్ ఉన్నాయా. అప్లోడ్స్, సరే నేను ప్రజెంట్ శ్రీనివాస్ సార్ ఫోటో పెడుతున్నాను. క్రాప్, నెక్స్ట్ అప్లోడ్స్, ఓకే. ఫొటోస్ ప్రజెంట్ ఇందులో దొరకట్లేవండి. సో ఇక్కడ మీరు ఫోటో కావాలంటే ఫోటో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ టెక్స్ట్ కావాలనుకోండి, సపోజ్ ఇక్కడ నేను శ్రీనివాస్ సార్ పేరు రాయాలి. యాడ్ సబ్ హెడ్డింగ్ శ్రీనివాస్ పెరుమాన్ల, శ్రీనివాస్ పెరుమాన్ల. ఎస్. సో ఇక్కడ ఆ పేరు అనేది తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చు. సైజ్ ఇక్కడ మీరు బోల్డ్ కావాలన్నా ఫాంటా ఏది చేంజ్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం ఇంకా. సో ఇలా ఇది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంకేమన్నా జాయిన్ అజా లేకపోతే జూమ్ మీటింగ్ ఏదంటే అదండి జాయిన్ అజ్ అన్నాను నేను. సపోజ్ ఎలిమెంట్స్కి వెళ్ళి జాయిన్ అజ్ అన్నాను. జాయిన్ అజ్ అనగానే గ్రాఫిక్స్ లో బోలే డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఏదంటే అది మీకు నచ్చింది చూస్ చేసుకోవచ్చు. నచ్చింది మీన్స్ ఫ్రీ వర్షన్. సో జాయిన్ అజ్, సో జాయిన్ అజ్. ఇలా ఇంకా మీరు ఏదంటే అది యాడ్ చేసుకోవచ్చు అండి. ఇది పోస్టర్ మేకింగ్. ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ శ్రీనివాస్ సార్ ఫోటో కిందకు ఉంది, మేడంది పైకి ఉంది. ఇలా చూడండి ఎప్పుడైనా సరే అలా కాకుండా ఇలా మూవ్ చేయండి. మీకు మూవ్ చేస్తుంటే మీకు అలైన్మెంట్ ఆల్రెడీ చూపిస్తూ ఉంటుందండి, పర్పుల్ కలర్ లైన్లు వస్తూ ఉంటాయి. సో అలా మీరు ఎప్పుడు డిజైన్ చేసినా సరే ఇట్లా ప్రొఫెషనల్ గా ఉండాలి. ఒక ఫోటో కిందికి ఒక ఫోటోకి పైకి అలా కాకుండా చెప్పండి. ఇది ఓకేనండి. పోస్టర్ మేకింగ్ అర్థమైందా? ఒక ఫ్లైయర్ తీసుకొని ఎలా చేసేసాం, కాసేపట్లో చేసాం. మనకి రెడీగా ఫోటోలు ఇవన్నీ రెడీగా ఉండాలండి. ఉంటే యాజ్మెంట్గా చేసుకోవచ్చు. సో మీరు ఇలా ఎన్ని కావాలంటే అన్ని కాపీ. ఇప్పుడు హైదరాబాద్ ఇంపాక్ట్ అని ఉంది కదండి, దాన్ని కూడా సేమ్ కాపీ. చూడండి ఇలా మీకు ఏవి కావాలంటే అవి కాపీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇది ఈ షేప్ ఉంది, ఈ షేప్ కూడా కాపీ. ఇలా జాయినర్స్ ఉంది, కాపీ కాపీ. ఇట్లా ఏదంటే అలా మీరు కాపీ చేసుకోవచ్చు. సేమ్ డౌన్లోడ్ కూడా పైన సేమ్ అండి. ఇక్కడ డౌన్లోడ్ పిఎన్జీ అయినా చేసుకోవచ్చు, డౌన్లోడ్. ఇలా మీరు బిజినెస్ మీటింగ్ కూడా ఇన్వైట్ చేసుకోవచ్చు అండి. రేపు బిజినెస్ మీటింగ్ ఎలా అవుతుంది, ఎక్కడ అవుతుంది ఏంటి అనేది కూడా అలా ప్రాపర్ గా చేయొచ్చు. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కొన్ని నేను చేసినవి చూపిస్తాను మీకు. సపోజ్ ఇది లీడర్షిప్ అండి. ఇక్కడ చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మన ఐసిఐ లోగో ఉందండి పైన టాప్ లెఫ్ట్ లో. ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ లీడర్షిప్ అనేది లోగో ఉంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వీళ్ళంతా స్పీకర్స్, సెల్ఫ్ లీడర్షిప్ ఆన్లైన్. నేను ఇక్కడ ఎప్పుడు 16th March డేట్ టైం ఇచ్చాను, వెన్యూ ఇచ్చాను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫోన్ నెంబర్ ఇచ్చాను, లిమిటెడ్ సీట్స్ ఓన్లీ అని ఇచ్చాను. సో ఇలా
అంటే నేను ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటారు. ఇది ఒకటి నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. సో అక్కడ వాళ్ళ ఫొటోస్ ఇలా ఇచ్చేసి స్టార్టింగ్ సూన్ అని చెప్పేసి ఇలా ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది ఇట్లా కూడా చేసుకోవచ్చు. సెల్ఫ్ లీడర్షిప్ ఇది ఇలా చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇలా ఫోన్ నెంబరు, వెన్యూ, ఏం చెప్పాలనుకుంటున్నాం. ఒక పోస్టర్ చేసేటప్పుడు టెక్స్ట్ తక్కువగా ఉండాలి, ఫొటోస్ ఎక్కువగా ఉండాలి. మళ్ళీ ఇంకోటి కలర్స్ మల్టిపుల్ కలర్ కాదండి, 2 or 3 కలర్స్ యూస్ చేస్తే బాగుంటుంది. సో నేను హ్యాపీ బర్త్డే ఇలా ఒకటి ప్లాన్ చేశాను. ఇలా టెక్స్ట్ లో హ్యాపీ బర్త్డే వచ్చేటట్టుగా. సో ఇలా ఇది ఉమెన్స్ డే పోస్టర్ అండి. సో ఇలా మనము డిఫరెంట్ ఒక పోస్టర్ చూస్ చేసుకొని మనం ఇలా చేసుకోవచ్చు. ఇట్లా ఇది బీజీ రిమూవ్ చేసే పెట్టానండి, పెద్ద ఇందులో విచిత్రం ఏమీ లేదు. ఇది సో ఇది ఇలా ఇవన్నీ పోస్టర్ క్యాన్వాలో చేసినవి. ఇలా ఓకే అండి, అర్థమైందా? లాస్ట్ ఇంకో టిప్ చెప్పేసి క్లోజ్ చేస్తానండి. మీ పేషెన్స్ నేను టెస్ట్ చేయలేను. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ హోమ్ పేజ్కి వచ్చేసాక ఇక్కడ బాగుంటుందండి. ఇదైతే నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. ఇది అందరికి వస్తుంది ఫ్రీ వర్షన్ లో కూడా. మేక్ మీ యాన్ ఇమేజ్ అని ఉంటుందండి. మేక్ మీ యాన్ ఇమేజ్. ఇక్కడ మీరు మీ ఐడియా, మీరు ఏదైనా ఒక టెక్స్ట్ ఇవ్వాలి అనుకుంటే, లేకపోతే మీరు ఏదైనా ప్రాంప్ట్ ఇచ్చారండి, దానికి సంబంధించిన ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను బుద్ధ మెడిటేషన్, ట్రీ, వాటర్, బర్డ్స్, యానిమల్స్, 3D ఇమేజ్. సో క్రియేట్. ఇలా 4 ఇమేజెస్ ఇస్తుంది ఇది. సో చూడండి, నేనేం అడిగాను, ఏమొచ్చింది. మెడిటేషన్ లో ఉన్న బుద్ధాని, బర్డ్స్, ఇలా. సో ఇదండి. సో డౌన్లోడ్ కూడా ఇక్కడే ఉంటుందండి, మీకు కావాలనుకుంటే ఇక్కడే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవి సైజెస్ అండి, మీకు ఏ సైజెస్ కావాలో ఆ సైజెస్ లో చేసుకోవచ్చు. ఇది ల్యాండ్స్కేప్ లో ఉంది, ఇది హారిజాంటల్ లో ఉంటుంది. సో మీరు ఏది కావాలంటే అది. ఇప్పుడు సపోజ్ నేను సైజెస్ తీసుకుంటున్నాను. సో ఇది హారిజాంటల్ లో తీసుకున్నాను. సపోజ్ డాగ్ ఫ్లయింగ్, చూడండి. సో సైజెస్ కూడా ఇలా చేంజ్ చేసుకోవచ్చు. సో మీరు ఇది మేక్ మీ యాన్ ఇమేజ్ అని ఉంటుందండి, అక్కడ చేసుకోవచ్చు. కొందరికి అది కనిపించదండి, మేక్ మీ యాన్ ఇమేజ్ అనేది. కనిపించిన వాళ్ళు ఎలా అంటే, అది అందరికి వస్తుంది దాదాపు. అయితే కనిపించిన వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ ఈ అలైన్మెంట్ ఉందండి హోమ్ పేజీలో లెఫ్ట్ లో పైన. ఈ అలైన్మెంట్ మీద క్లిక్ చేసి డ్రీమ్ ల్యాబ్ అని ఉంటుందండి. డ్రీమ్ ల్యాబ్, ఈ డ్రీమ్ ల్యాబ్ మీద క్లిక్ చేస్తే మీకు సేమ్ ఇలా వచ్చేస్తుంది. ఎస్ అండి, మీరు ఫ్లై చేస్తా అంటే సురేష్ గారు ఫ్లై చేయండి. మీ ఇమేజ్ ఇస్తే రాదండి, ఓన్లీ ప్రాంప్ట్ ఇస్తే వస్తుంది అనమాట. ఇక్కడ ఇవి సైజెస్ అన్నమాట. ఓకే అండి, ఇది ఎస్. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంతసేపు నన్ను బేర్ చేసినందుకు. మీ అందరికి అర్థమైంది అనుకుంటాను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు, మీ అందరికి ఇంతసేపు సెషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. మొదటగా మేడం అందరినీ, మా పార్టిసిపేట్స్ అందరినీ వాళ్ళ ప్రొఫెషన్స్ అడుగుతూ, వాళ్ళ ప్రొఫెషన్స్ లో ఈ పోస్టర్ మేకింగ్ అనేది అవసరమా అని ఇన్వాల్వ్ చేస్తూ అందరినీ ఇన్వాల్వ్ చేశారు. అలాగే క్యాన్వా డౌన్లోడ్ చేసుకోమని, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియజేశారు. అలాగే క్యాన్వాలో ప్రో వర్షన్ ని, ఫ్రీ వర్షన్ ని తెలియజేశారు. అలాగే ప్రో వర్షన్ కు ఫ్రీ వర్షన్ కు ఉన్న డిఫరెన్స్ తెలియజేశారు.
అలాగే మంచి జీవించాలంటే గుండె ఎంత అవసరమో క్యాన్వాలో ఎలిమెంట్ అనేది అంత అవసరం అని తెలియజేశారు చాలా చక్కగా. అలాగే ఒక బిజినెస్ కార్డు తీసుకొని ఆ బిజినెస్ కార్డ్ అనేది క్యాన్వాలో ఎలా చేయాలి, దాంట్లో ఫోటో ఎలా పెట్టాలి, ఎలిమెంట్స్ ఎలా చేంజ్ చేయాలి, నేమ్ ఎలా చేంజ్ చేయాలి, కలర్ ఎలా చేంజ్ చేయాలి, ఫోన్ సైజ్ ఎలా చేంజ్ చేయాలని చాలా చక్కగా వివరించారు. అలాగే బర్త్డే విషెస్ కి కార్డ్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, మ్యారేజెస్ కి కార్డ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, టీచర్స్ అయితే రెజ్యూమ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మన సర్టిఫికెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చాలా బాగా వివరించారు మేడం. అలాగే చివరగా మమ్మల్ని అందరినీ మేక్ మీ అన్ ఇమేజ్ అని చెప్పి ఒక ప్రాంప్ట్ ఇచ్చేసి ఒక గాల్లో తెప్పించారు మా పార్టిసిపేట్స్ అందరినీ. థ్యాంక్ యూ మ్యామ్. అలాగే రేపటి నుండి మా పార్టిసిపేట్స్ 210 బ్యాచ్ పార్టిసిపేట్స్ అందరూ వాళ్ళ వాళ్ళ పోస్టర్స్ ప్రిపేర్ చేసుకుంటారని, అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి విషెస్ చెప్తారని నేను అనుకుంటున్నాను. చాలా బాగా వివరించారు మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండి, ఈ Ma'am, సెషన్ with మీద your ఎవరికైనా permission,